గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. వెల్కమ్ టు జాగ్రఫీ క్లాస్. జాగ్రఫీలో మనం లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ టాపిక్ చూస్తున్నాం కదండి. అక్షాంశాలు, రేఖాంశాలు. ఆ టాపిక్కి సంబంధించి ఇంకొన్ని ఫ్యాక్ట్స్ అయితే మనం చూడాలి. లాస్ట్ క్లాస్లో అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనే పాయింట్ చూసాం, వాటి గురించి చూసాం. సో వాటి గురించి ఇంకొన్ని ఫ్యాక్ట్స్ మనం చూసుకోవాలి. వాటితో పాటు ఈరోజు వీటికి రిలేటెడ్ ఉన్నటువంటి మిగతా కాన్సెప్ట్స్ కూడా చూసుకుంటూ ముందుకెళ్దాం. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా ఏమనుకున్నాం, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ ఏ దేశాల నుంచి వెళ్తుంది ప్రపంచంలో అనుకున్నాం. అదేవిధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏ ఏ దేశాల నుంచి వెళ్తుంది అనేది మనం చూసాం. అందులో భాగంగా మనకి యాక్చువల్లీ ఈక్వేటర్ కూడా ఉంటుంది. ఈక్వేటర్కి సంబంధించి కూడా ఏమేమి దేశాల గుండా వెళ్తుంది అనేది చూస్తే కొంచెం బెటర్. ఎందుకంటే మనం అక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఆ రెండు చూసాము. ఈక్వేటర్ ఏ కంట్రీస్ నుంచి వెళ్తుంది అనేది మనము మోస్ట్లీ ఈరోజు ఈ క్లాస్లో స్టార్టింగ్ మనం అది స్టార్ట్ చేసి నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దామండి క్లాస్ని. సో ఫస్ట్ అయితే మనము ఈక్వేటర్ ఏ దేశాల నుంచి వెళ్తుంటుంది అనే పాయింట్ మనం ఫస్ట్ చూద్దాం ఈరోజు. అది అయిపోయాక నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్కి సంబంధించి మిగతా కాన్సెప్ట్స్ని కంటిన్యూ చేయొచ్చు. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. మనకి ఈక్వేటర్ పాసింగ్ త్రూ విచ్ కంట్రీస్ అనేది మన ఫస్ట్ టాపిక్. ఈక్వేటర్ పాసింగ్ త్రూ. ఈక్వేటర్ అనగా 0 degrees లాటిట్యూడ్. ఆ ఈక్వేటర్ ఏ కంట్రీస్ నుంచి వెళ్తుంది అంటే ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్, సౌత్ అమెరికాలో కొలంబియా అంటే, నెక్స్ట్ సౌ టామ్, నెక్స్ట్ గ్యాబాన్, కాంగో, ఉగాండా, ఆఫ్రికన్ కంట్రీస్ ఆఫ్ ఉగాండా, ఆఫ్రికన్ కంట్రీ ఆఫ్ కెన్యా, మనకి సొమాలియా, ఇండోనేషియా. సో ఇవి మేజర్ కంట్రీస్ అండి మనకి ఈక్వేటర్ పాస్ అయ్యేవి. సో ఐడియా ఉంచుకుంటే మనకి ఎలిమినేషన్ ద్వారా సమ్వేర్ యూజ్ అవుతుంటుంది. సో ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం లాస్ట్ క్లాస్లో ఇంటర్నేషనల్ డేట్ లైన్ గురించి చూసాము. అంతర్జాతీయ దినరేఖ. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే 180 degrees లాంగిట్యూడ్ని మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము. అయితే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఎగ్జాక్ట్గా 180 degrees మీదనే గీయలేదు. ఇది కొంచెం వంకరగా ఉంటుందన్నమాట, జిగ్జాగ్గా ఉంటుంది ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఎందుకో ఇట్లా చేయడం జరిగింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా 180 degrees పైన తీసుకుంటే ప్రాబ్లం ఏంటి అంటే, కొన్ని భూభాగాలు ఉంటాయి. ఆ భూభాగం ఏదైనా ఇట్లా ఉందనుకోండి, ఏదైనా దీవి అట్లా, ఈ భూభాగం గుండా మనకి అంతర్జాతీయ దినరేఖ వెళ్తుంది అంటే, ఈ భూభాగంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వ్యక్తికి ఒక రోజు ఉంటుంది, ఇక్కడ ఉన్న వ్యక్తికి ఇంకొక రోజు ఉంటుంది. కాబట్టి అది అన్నెసరీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భూభాగాలు ఎయిదర్ అంతర్జాతీయ దినరేఖకు పశ్చిమ వైపు కానీ కుడివైపు కానీ ఏదో ఒక వైపు వచ్చే విధంగా, ఎడం వైపు కానీ ఇది కొంచెం జిగ్జాగ్గా వంకరగా గీయడం జరిగింది. 180 degrees లైన్, ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఓకే. సో ఈ 180 degrees కూడా మనకు అంతర్జాతీయ దినరేఖ అని ఎప్పుడు డిసైడ్ అయిందంటే, సేమ్ అదే మీటింగ్లో అండి. ఏదైతే మీటింగ్లో 0 degrees లాంగిట్యూడ్ని మనము గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్గా పరిగణించామో అదే మీటింగ్లో, అంటే ఏ మీటింగ్ అది, 1884 ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ జరిగింది కదండి, ఇక్కడ వాషింగ్టన్లో. ఇంటర్నేషనల్
మెరిడియన్ కాన్ఫరెన్స్ వాషింగ్టన్లో జరిగింది. ఆ యొక్క సమావేశంలోనే 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ని కూడా అంతర్జాతీయ దినరేఖగా మనం పరిగణించుకుందాము అని నిర్ణయించుకున్నారు. అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సూర్యుడు అంటే సూర్యోదయం మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వైపు అవుతుంది, ఏ దిశ నుంచి ఏ దిశ వైపు అవుతుంది? సూర్యుడు మొట్టమొదటగా మనకి తూర్పు వైపు ఉదయిస్తాడు. అంటే సన్ రైజ్ ఫస్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లోబ్ అనుకున్నట్లయితే ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో మనం ఇట్లా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఈస్ట్న రైజ్ అవుతారు సన్. ఈస్ట్న రైజ్ అయ్యి వెస్ట్కి వెళ్ళడం జరుగుతుంటుంది అనమాట సన్. కాబట్టి ఇప్పుడు మీరు ఏ లాంగిట్యూడ్ పైన తీసుకున్నా ఏదో ఒక పాయింట్లో ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఎగ్జాక్ట్గా సన్ని లాంగిట్యూడ్ పైకి వచ్చాడు అనుకోండి, అంటే సన్ రేస్ భూమి తన చుట్టూ తను తిరుగుతుంది కదండి. ఆ మూమెంట్లో ఇప్పుడు సన్ ఇట్లా ఉంటే సన్ రైస్ ఇట్లా ఉంటే పడుతున్నప్పుడు భూమి తన చుట్టూ తను తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క సమయంలో ఎగ్జాక్ట్గా ఒక్కొక్క రేఖాంశం లాంగిట్యూడ్ పైన సూర్యకిరణాలు పడుతుంటాయి. మరి అట్లా జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంగిట్యూడ్ పైన ఎగ్జాక్ట్గా సన్ రైస్ పడుతున్నాయి అనుకోండి, అక్కడ అర్థం ఏమిటి? ఈ లాంగిట్యూడ్ మొత్తం మీద అంటే ఈ లాంగిట్యూడ్లో ఉన్న ప్రదేశాలు మొత్తం మీద ఒకే సమయంలో సూర్యుడు నిలువుగా ఉంటాడు. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఓవర్ హెడ్గా తలపైన ఎగ్జాక్ట్గా ఉన్నట్టు ఉంటుంది. దాన్నే మనం ఏమంటాము? మిట్ట మధ్యాహ్నం అంటాం. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఒకే రేఖాంశం పైన ఉన్న అన్ని ప్రదేశాలలో ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. ఒకటే లాంగిట్యూడ్ పైన ఉన్న అన్ని ప్లేసెస్లో మిడ్ ఆఫ్టర్నూన్ మిట్ట మధ్యాహ్నం ఒకటే సమయంలో అవుతుంది. ఎందుకంటే భూమి ఇట్లా తిరుగుతుంటుంది. సో భూమి తిరుగుతున్నప్పుడు సన్ రైస్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క లాంగిట్యూడ్ పైన ఎగ్జాక్ట్గా ఇట్లా 90 డిగ్రీస్లా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్తుంది, ఒక రేఖాంశం పైన ఒక లాంగిట్యూడ్ పైన ఆ లాంగిట్యూడ్ పైన ఉన్న అన్ని ప్రదేశాలలో ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. కాబట్టి మనం అందుకని చేత మనము ఈ లాంగిట్యూడ్స్ని ఏమంటామంటే ఆఫ్టర్నూన్ లైన్స్ అంటాం. ఎందుకంటే ఒక లైన్ పైన ఆఫ్టర్నూన్ ఒకేసారి అన్ని ప్రాంతాల్లో అవుతుంది కాబట్టి లాంగిట్యూడ్స్ని మనము ఆఫ్టర్నూన్ లైన్స్ అంటాము. సో ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు? కింద ఏ రేఖల్ని మనము మధ్యాహ్న రేఖలు అని అంటాము? అక్షాంశాలు, రేఖాంశాలు, అంతర్జాతీయ దినరేఖ అట్లాగేదో ఇస్తాడు. మనము ఈ రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అంటాము, ఆఫ్టర్నూన్ లైన్స్ అంటాము. ఎందుకంటే ఒక రేఖాంశం పైన ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతుంది కాబట్టి. సో ఈ పాయింట్ మనకి క్లియర్. నెక్స్ట్ ఇంక మనం చూసుకున్నాం ఒక రేఖాంశంకి డిఫరెన్స్. ఈక్వేటర్ దగ్గర దూరం ఎక్కువగా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఒక రేఖాంశంకి మధ్యలో 111 కిలోమీటర్లు. ధృవాల వద్ద రేఖాంశాల మధ్య దూరం 0. ఈ పాయింట్స్ ఇవన్నీ క్లియర్ కదండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు లాంగిట్యూడ్స్ ఉన్నాయి. లాంగిట్యూడ్స్లో మనము 180 డిగ్రీస్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాప్ అనుకున్నట్లయితే ఇక్కడ మనకి 180 డిగ్రీస్ లైన్ ఉంది. దీన్నే మనం అంతర్జాతీయ దినరేఖ అన్నాం. మనకి మొట్టమొదటిసారిగా సూర్యోదయం ఎక్కడవుద్ది అనుకున్నాం? ఇది ఈస్ట్ అవుద్దండి, ఈస్ట్ అవుతుంది. ఇది అటు సైడ్ ఉన్నది వెస్ట్ అవుతుంది. అంతర్జాతీయ దినరేఖకు లెఫ్ట్ సైడ్ ఈస్ట్ అవుతుంటుంది గ్రీన్విచ్ మెరిడియన్ టైం వరకు. సో మనకి గ్రీన్విచ్ మెరిడియన్ టైం ఇది ఇట్లా తీసుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు 0 డిగ్రీస్గా తీసుకోండి, ఇంకా బెటర్ ఉంటుంది. 0 డిగ్రీస్ ఇది గ్రీన్విచ్ మెరిడియన్ టైం. ఇది మనకి అంతర్జాతీయ దినరేఖ అనుకోండి 180 డిగ్రీస్. అంటే ఒక 2 డైమెన్షన్లో వేసుకుంటే 180 డిగ్రీస్ టు గ్రీన్విచ్ మెరిడియన్ టైంని మనము ఈస్ట్ అంటాము, ఈస్టర్న్ హెమిస్ఫియర్ అన్నాం కదండి. గ్రీన్విచ్ లాంగిట్యూడ్ భూమిని ఈస్ట్ వెస్ట్గా విడదీస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు అనుకుంటున్నాం? తూర్పున ఉదయిస్తాడు, ఇక్కడ ఉదయిస్తాడు. కాబట్టి మనకి డేట్ అనేది ఇక్కడ మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత? మే 22. ఈ మే 22 మొట్టమొదటిసారిగా ఇక్కడ మొదలవుతుంది. మే 22 మొదలయ్యి మనకి ఇట్లా ట్రావెల్ అవుతుంటుంది. ఇండియా ఈ మధ్యలో ఉంటుంది. ట్రావెల్ అయ్యి ఇక్కడికి వెళ్తుందన్నమాట. అప్పటికి ఈ 180 డిగ్రీస్కున్న ఈస్ట్ వైపు ఎగ్జాక్ట్గా ఫస్ట్ టైం మొదలవుతుంది మే 22. అప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఒక రోజు బ్యాక్ ఉంటారు వాళ్ళు ఇంకా మే 21 మొదలవుతుంది వాళ్ళకి.
సో ఎగ్జాక్ట్గా ఒక రోజు డిఫరెన్స్ ఉంటుంది అనమాట. 180 డిగ్రీస్కి అటువైపు ఇటువైపు చూసుకున్నట్లయితే ఒక రోజు డిఫరెన్స్ ఉంటుంది. అందుకని దీన్ని మనం దినరేఖ అంటాం, ఎందుకంటే ఒక దినం వ్యత్యాసం ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇక్కడ మొదలైన May 22 అట్లాగా పాస్ అయ్యి కొంత టైంకి ఇండియాకి వస్తుంది, కొంత టైంకి గ్రీన్విచ్కి వెళ్తుంది, అట్లాగా వెళ్ళి ఇది ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇది 180 డిగ్రీస్ అనమాట. సో ఈ 180 డిగ్రీస్కి May 22 వచ్చేసరికి అంటే అర్థం ఏంటి, భూమి తన చుట్టూ తను ఒకసారి తిరిగినట్టు. ఎందుకంటే ఇక్కడ 180 మళ్ళీ అక్కడ అదొక 180 తిరిగింది అంటే 0 డిగ్రీస్ కదండి. ఇక్కడ వరకు ఒక 180 ఇంకొక 180 360 తిరిగినట్టు లాంగిట్యూడ్స్, అంటే భూమికి ఒక రోజు పడుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా ఒక రోజు అయ్యేసరికి May 22 ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే May 22 ఇక్కడ అయ్యేసరికి ఒక రోజు పట్టింది. అప్పుడు ఇటు సైడ్ ఉన్నవి ఏమవుతుంది, May 22 అప్పుడు ఏమవుతుంది, May 23 అవుతుంది. ఈ May 23 మళ్ళీ పాసే ఇక్కడికి వచ్చేసరికి ఒక రోజు పడుతుంది. ఇది May 23 వచ్చేసరికి మనకి భూమి ఈ అంతర్జాతీయ దినరేఖకు ఉన్న లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు May 24కి వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా మనకి దినాలు అనేవి మారుతూ ఉంటుంటాయి అన్నమాట. ఆ విధంగా డేట్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్స్లో రిపీటెడ్గా లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తే ఏమవుతుంది, రైట్ నుంచి లెఫ్ట్ వెళ్తే ఏమవుతుంది అనేది అడుగుతుంటాడు. కాబట్టి ఎగ్జామ్స్లో మనం వీటి గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఆ రకమైన క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు ఎగ్జామ్లో అనేది మనం చూద్దాం. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి ఎట్లా అడుగుతాడు, ఇప్పుడు అంతర్జాతీయ దినరేఖ పైన అట్లాంటివి చూద్దాం. మనం అనుకున్నాం ఎస్ అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీస్ ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ 1884 వాషింగ్టన్. ఈ అంతర్జాతీయ దినరేఖను ఎందుకు అంటున్నాం ఈ గీతని అంటే ఆ రేఖకి అటువైపు ఇటువైపు చూసుకున్నట్లయితే ఒక రోజు వ్యత్యాసం ఉంటుంది, కాబట్టి దాన్ని మనం అంతర్జాతీయ దినరేఖ అన్నాం. సో ఈ 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఉంది. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ మనకి ఏ ఇంపార్టెంట్ కంట్రీస్ లేకపోతే దీవుల నుంచి వెళ్తుంది అనేది కూడా చూద్దాము. ఇది యూజువల్గా ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది అంతర్జాతీయ దినరేఖ అనేది యూజువల్గా మనకి పసిఫిక్ ఓషన్లో ప్రధానంగా ప్రయాణిస్తుందండి. పసిఫిక్ ఓషన్లో ప్రయాణిస్తుంది. పసిఫిక్ ఓషన్లో కొన్ని దీవులు దాటుకొని వెళ్తుంటుంది. ఏ దీవులు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ పాసెస్ త్రూ అంటే మనము బేరింగ్ స్ట్రైట్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ ఎలూషియన్ ఐలాండ్స్ నుంచి వెళ్తుంది. కిరిబతి ఐలాండ్స్ గుండా వెళ్తుంది. ఫిజీ ఐలాండ్స్ గుండా వెళ్తుంది. ఫిజీ దీవులు, టోంగో దీవులు గుండా వెళ్తుంది. సో ఈ దీవులు గుండా మనకి ప్రధానమైన దీవులు ఇవి ఇంటర్నేషనల్ డేట్ లైన్ పాస్ అయ్యేవి. ఇంటర్నేషనల్ డేట్ లైన్ పాస్ అయ్యేది ఈ దీవులు. ఇప్పుడు మనం ఎగ్జామ్స్లో మనకి ఏమడుగుతాడు అంటే అటు నుంచి ఇటు వెళ్తే ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్కి ఎడమ వైపు నుంచి కుడివైపు వెళ్తే ఏమవుతుంది, కుడి వైపు నుంచి ఎడమ వైపు వెళ్తే ఏమవుతుంది, అట్లాంటి ప్రశ్న అడుగుతాడు. కాబట్టి వాటి పరంగా మనము చూసుకుందాం. ఎవరన్నా ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ అంతర్జాతీయ దినరేఖకు కుడివైపు ఉన్నాడు. అప్పుడు అతని డేట్ ఎంత, అతను ఏ డేట్లో ఉన్నాడు, May 21లో ఉన్నాడు. ఒకవేళ ఇతను అంతర్జాతీయ దినరేఖకు కుడివైపు ఉండి ఎడమ వైపుకు వచ్చాడు అనుకోండి, వెన్ హీ పాసెస్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ టు లెఫ్ట్ ఆర్ వెన్ హీ పాసెస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. రైట్ లెఫ్ట్ అని అడుగుతాడండి ఎగ్జామ్స్లో, ఈస్ట్ వెస్ట్ అండ్ మోస్ట్లీ రైట్ లెఫ్ట్ అంటాడు. కాబట్టి మీరు రైట్ లెఫ్ట్ అనుకోండి, ఇంటర్నేషనల్ డేట్ లైన్కి రైట్ సైడ్లో ఉండి లెఫ్ట్ సైడ్కి వచ్చాడు అనుకోండి, లేదా అదే మనకు తెలుగులో చెప్పాలంటే కుడివైపు ఉండి ఎడమవైపు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అతను బయలుదేరినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ May 21 పొద్దున ఉదయం 9 అయింది అనుకోండి, అతను ఈ గీత దాటేసరికి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రదేశానికి వస్తాడు, అతను సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకు అంటే అక్కడ డేట్ అప్పుడు ఎంత ఉంటుంది, May
2 ఉంటుంది, మే 22 ఉంటుంది. అతను ప్రయాణించింది కేవలం 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది అంతే, ఆ గీతనికి అటువైపు నుంచి ఇటువైపు. కానీ డేట్ చూస్తే ఒక రోజు అయిపోయింది, మే 22 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఒక వ్యక్తి మనది డైరెక్ట్గా ఆన్లైన్ క్లాస్ కాకుండా ఆఫ్లైన్ క్లాస్ ఇక్కడ పెడుతున్నాం అనుకోండి. మనం ఈ దీవుల దగ్గర ఫిజీ ఐలాండ్స్లో ఉంటాయి మన దీవులు, మన ఆఫ్లైన్ క్లాసెస్ డైరెక్ట్గా నేను మీకు చెప్పడం. ఇప్పుడు ఒక వ్యక్తి ఆ క్లాసెస్ అటెండ్ అవుదాం మే 21 అనమాట. అంటే యాక్చువల్గా నిన్న మనకి స్కెడ్యూల్ ఏంటి, ఎకానమీ మరియు హిస్టరీ. సో ఎకానమీ విందాము, చాలా యూస్ఫుల్, నేర్చుకోవాలి, ఆర్థిక జ్ఞానం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఆర్థిక జ్ఞానం వస్తేనే ఒక మనిషి సరైన నిర్ణయాలు తీసుకుంటాడు ఆర్థిక పరంగానే. చాలా మంచి ఉద్దేశంతో ఇతను క్లాస్ అయితే అటెండ్ అవుదామని మే 21వ తారీఖున వాళ్ళ దగ్గర బయలుదేరితే ఇక్కడికి వస్తాడు ఫిజిక్స్ మన దగ్గరికి. అతను సర్ప్రైజ్ అయిపోతాడు, చూస్తే మన దగ్గర జాగ్రఫీ క్లాస్ నడుస్తుంటుంది, సాయంత్రం పాలిటీ క్లాస్ ఉంటుంది. ఇదేంటిది అనుకుంటాడు. ఏంటంటే ఒక రోజు అయిపోయింది అనమాట. అంటే మే 21 రోజు అతనికి మే 21 అనుకున్నాడు, కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఒక రోజు కలుస్తుంది, మే 22 ఇక్కడ డేట్ నడుస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇతనికి మే 21 రోజు ఇతను బయలుదేరి మే 22కి ఇతనికి వచ్చాడు. ఆ 21 నుంచి 22 రోజు ఏదైతే ఉందో అతను మిస్ అయిపోయాడు కదండి, ఆ రోజు లేకుండా అయిపోయింది కదా అతనికి. ఇక్కడ రావడం వల్ల మే 21 ఉదయం 9కి వచ్చాడు, ఇక్కడికి వచ్చేసరికి మే 22 9 ఎంత అయిపోయింది, మార్నింగ్ అయిపోయింది. అంటే 21వ రోజు కంప్లీట్గా మిస్ అయిపోయాడు, 22కి జంప్ అయిపోయాడు డైరెక్ట్గా. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరన్నా ఒక వ్యక్తి రైట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ నుంచి లెఫ్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్కి వస్తే, ఇది ఫ్రమ్ అంటే రైట్ నుంచి టు లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది, ఈ లూజెస్ 1 డే, ఒక రోజు కోల్పోతాడు. ఈ లూజెస్ 1 డే, ఒక రోజు కోల్పోతాడు అతను. సో ఈ రకంగా మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. కోల్పోతాడు, ఒక రోజు అతనికి కలుస్తుంది, అట్లా అడుగుతుంటాడు, ఏమి డిఫరెన్స్ ఉండదు అట్లా అడుగుతుంటాడు. కాబట్టి ఎవరన్నా ఒక వ్యక్తి అంతర్జాతీయ దినరేఖకు తూర్పు నుంచి పశ్చిమానికి లేదా కుడివైపు నుంచి ఎడమవైపుకి దాటినప్పుడు తన కాల సమయంలో ఒకరోజు నష్టాన్ని పొందుతాడు, ఒకరోజు నష్టాన్ని పొందుతాడు. ఇంకొక కేసు మనం చూసుకుందాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు, ఈరోజు మే 22 ఉదయం 9కి ఉన్నాడు. ఇతను మే 21 అంతా ఎంజాయ్ చేస్తాడు బాగా, మే 22కి వచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ గీత దాటి ఇటు వెళ్ళాడు అనుకోండి, ఇతనికి మళ్ళీ మే 21 వస్తుంది డేటు. 21 మొత్తం ఎంజాయ్ చేస్తాడు ఇక్కడికి మళ్ళీ వెళ్తే మే 21, అంటే మళ్ళీ ఇక్కడ అతనికి ఒక రోజు ఎక్స్ట్రా, అంటే 21 ఆల్రెడీ ఇతనికి అయిపోయింది, మళ్ళీ 21కే వచ్చాడు. అంటే ఒక రోజు ఇతనికి ఏమైంది, కలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 31 అండి, డిసెంబర్ 31 ఇక్కడ మంచి సెలబ్రేషన్స్ బాగా పాల్గొన్నాడు, ధూమ్ధామ్ ఎంజాయ్ చేశాడు. జనవరి 1 ఉదయం 9 గంటలు అయ్యింది, ఇంకా చాలు నిద్రలేసాడు అనమాట. కష్టపడి నిద్రలేసి ఏం చేశాడు, సింపుల్గా ఇటు సైడ్ వచ్చేసాడు. అప్పుడు మళ్ళీ అతనికి అప్పుడు ఏమవుతుంది, డిసెంబర్ 31 ఉంటుంది మళ్ళీ ఉదయం. కాబట్టి ఇక్కడ కూడా అతను ఎంజాయ్ చేసేయచ్చు. కాబట్టి ఇతనికి ఏమైంది, ఒక రోజు కలిసి వచ్చిందనమాట. కాబట్టి పాయింట్ ఏంటంటే, ఎవరన్నా ఒక వ్యక్తి ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఐడియల్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ నుంచి రైట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్కి వస్తే అప్పుడు ఏమవుతుంది, హీ గెయిన్స్ 1 డే, ఒక రోజు అతను పొందుతాడు అన్నమాట. నాగరాజు గారు, అలా ఎందుకు జరుగుతుందంటే, యాక్చువల్లీ మనము ఇది తీసుకుంటామండి రిఫరెన్స్గా 180 degrees తీసుకొని, అంటే లైన్ మనం రిఫరెన్స్గా తీసుకున్నాం అనమాట. తీసుకొని మనం ఇట్లా భావిస్తాం, మొట్టమొదటగా సూర్యోదయం ఇక్కడ అవుతుంది అని చెప్పి. యాక్చువల్గా చెప్పాలంటే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి మనం చూసేదాన్ని బట్టి ఏ లాంగిట్యూడ్ చూస్తే ఆ లాంగిట్యూడ్లో మొట్టమొదటిగా సూర్యోదయం అవుతుంది అన్నట్టు ఉంటుందండి. మనం ఏ లాంగిట్యూడ్ చూసుకున్నా దాన్ని తీసుకోవచ్చు, అంతర్జాతీయ దినరేఖగా తీసుకోవచ్చు. కాకపోతే ఏదో ఒక పాయింట్ మనం స్టాండర్డ్గా తీసుకోవాలి కాబట్టి మనం ఈ రేఖను 180 degrees రేఖను స్టాండర్డ్గా తీసుకున్నాం దినరేఖగా. తీసుకొని మనం ఏమంటాం, మొట్టమొదటిగా సూర్యోదయం ఇక్కడ అవుతుంది, అంటే మొట్టమొదటిగా దినం ఇక్కడ ప్రారంభమవుతుంది. సూర్యుడు మనకి భూమి రొటేషన్ అవుతుంది కదా, ఆత్మభ్రమణ చేసినప్పుడు ఏమవుతుంది, సూర్యుడి కిరణాలకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక లాంగిట్యూడ్ మీదగా ఉంటుంది. తర్వాత తిరగడం వల్ల
మెల్లగా సూర్యుడు ఇట్లా ప్రయాణిస్తున్నట్టు మనకు అనిపిస్తుంటుంది అనమాట. యాక్చువల్గా సూర్యుడు వెళ్ళడు, అట్లాగా భూమి తిరుగుతుంటుంది అట్లాగా. కాబట్టి మనకి రోజు అనేది ఇట్లా ప్రారంభం అవుతూ వస్తుంటుంది. అట్లా అవి వచ్చి ఒక 24 గంటలకి మళ్ళీ రోజు ఇక్కడికి సూర్యోదయం అవుతుంది. అంటే వీళ్ళకి సూర్యోదయం రోజు ఎప్పుడు మొదలైంది అనుకుంటే ఒక వీళ్ళకి మొదలైన ఒక 24 గంటలకి అని మనం భావించుకుంటున్నాం అంతే. యాక్చువల్గా చెప్పాలంటే సూర్యోదయం ఇక్కడ అయినప్పుడు వీళ్ళకి సూర్యోదయమే, వీళ్ళకి సూర్యోదయమే, అక్కడ ఏం డిఫరెన్స్ లేదు. కాకపోతే మనం అట్లా తీసుకుంటున్నాం, ఫర్ సమ్ రిఫరెన్స్ ఉండాలి కాబట్టి అట్లా తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఏదో ఒక రిఫరెన్స్ ఉండాలి కాబట్టి ఆ రకంగా మనం ఒక హాఫ్ చేసుకోవాలి కాబట్టి అట్లా చేసుకున్నాం. కాబట్టి మనకి ఒక వ్యక్తి అంతర్జాతీయ దినరేఖకు పశ్చిమాన్ని నుంచి తూర్పు వైపు వస్తే, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే అతను ఒక రోజుని పొందుతాడనమాట. ఇప్పుడు మనము ఆ బార్డర్లో ఉండేవాడికి చాలా కష్టం కదా సార్ అంటే, అందుకేనండి బార్డర్లో ఎగ్జాక్ట్గా మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్స్ బార్డర్లో పెద్ద పెద్ద దీవులు రాకుండా, ఆ ప్రాబ్లం రాకుండా ఏం చేశారంటే ఇట్లా వంకరగా గీశారనమాట. సో దట్ ఇప్పుడు ఒక దీవు ఉందనుకోండి ఇట్లాగా, అక్కడ అంతర్జాతీయ దినరేఖ ఏ విధంగా చేశారు, ఈ విధంగా మార్చారు. కాబట్టి ఇక్కడ మనకి వ్యక్తి అంటే ఈ దీవిలో ఉన్నటువంటి ప్రజలకు ఒకటే ఆ దినరేఖ అటువైపు ఇటువైపు ఉండేటట్టు. సో మనకి ఆ రేఖాంశం మూలంగా ద్వీప భూభాగాలు ఉంటాయి కదా, వాటిలో 2 రకాల సమయాలు ఏర్పడతాయి ఒకవేళ ఎగ్జాక్ట్గా మనం 180 డిగ్రీస్ చూసుకుంటేనే. దాంతో ఈ స్థానిక ప్రజల్లో సందిగ్ధానికి గురవుతుంటారు మీరు అన్నట్టు. అందుకని చెప్పి మనము ఆ గీతను కొంచెం ఏదో ఒక వైపు లెఫ్ట్ ఆర్ రైట్ కొంచెం వంకరగా మనం గీయడం జరిగింది. సో దట్ ఆ భూభాగాలు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ దినరేఖకు ఏదో ఒక వైపు వచ్చేటట్టు చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు టైమ్స్ గురించి చూద్దామండి, ఏ విధంగా టైమ్స్ అనేవి మారుతుంటాయని చూద్దాం. దానికోసం ఈ మ్యాప్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఇక్కడ మొదలవుతుంది అనుకున్నాం రోజు, 180 డిగ్రీస్లో మొదలవుతుంది రోజు. లాంగిట్యూడ్స్ మనం ఎట్లా 0 డిగ్రీస్ని గ్రీన్విచ్ అనుకొని 15 డిగ్రీస్ 30 డిగ్రీస్ అట్లా లైన్స్ గీసుకుంటాం కదండి. మన ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన ఇండియాకి ఏదో ఒక లాంగిట్యూడ్ పెట్టుకోవాలి స్టాండర్డ్. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదో ఒక దేశం ఉందనుకోండి, ఇట్లా ఉంది దేశం, ఇది ఒక కంట్రీ అనుకోండి. ఈ దేశంలో మనకి చాలా రేఖాంశాలు పాస్ అవుతాయి, లాంగిట్యూడ్స్ పాస్ అవుతాయి. మరి అట్లాంటప్పుడు ఈ దేశంకి టైం ఎంత అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంగిట్యూడ్ 15 డిగ్రీస్, ఇది ఒక 30, ఇది ఒక 45, 60, 90 అట్లాగే ఏవో ఉన్నాయనుకోండి. ఈ దేశంలో ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే 15 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఉంది, ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే 30 డిగ్రీస్. అంటే గ్యాప్ ఎంత, 15 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. అంటే దాదాపుగా వీళ్ళ మధ్యన గ్యాప్ 1 అవర్ ఉంటుంది. ఇక్కడ గ్యాప్ ఇంకొక 1 అవర్, ఇక్కడ గ్యాప్ ఇంకొక 1 అవర్, అట్లాగా మనకి డిఫరెంట్ లాంగిట్యూడ్స్ పాస్ అవుతున్నాయి. మరి దేశం మొత్తానికి ఒకటే టైం ఉంటే బెటర్. కాబట్టి ఇప్పుడు ఈ దేశంకి ఏ టైంని మనం ప్రామాణికంగా తీసుకుందాము అనే విషయంలో ఏం చేస్తారంటే ఆ దేశంలో అరౌండ్గా కొంచెం మధ్యలో పాస్ అయ్యే లాంగిట్యూడ్ చూస్తారు. ఈ సందర్భంలో మనకి ఇది కొంచెం మధ్యలో పాస్ అయ్యేటట్టు ఉంది. ఇక్కడ ఏదో ఒక లాంగిట్యూడ్ చూసుకున్నట్లయితే ఈ మధ్యలో ఏదైనా పాస్ అయ్యే లాంగిట్యూడ్ ఉంటుంది కదా, ఈ లాంగిట్యూడ్ని మనము ఆ దేశానికి ప్రామాణిక రేఖాంశంగా తీసుకుంటాము. రేఖాంశాలు సమయాన్ని చెప్తాయి కాబట్టి ఏదైతే మనం ప్రామాణిక రేఖాంశంగా తీసుకుంటామో అది ఆ దేశం యొక్క స్టాండర్డ్ టైం అంటే చూపిస్తుంది. సో ఆ దేశం యొక్క స్టాండర్డ్ ప్రామాణిక సమయం టైం మనకు తెలియజేస్తుంది అనమాట. ఆ దేశంలో అరౌండ్ ఒక రఫ్లీ మధ్యలో పాస్ అయ్యే లాంగిట్యూడ్ ఏదన్నా ఉంటే దాన్ని మనం స్టాండర్డ్గా తీసుకుంటాం. సో అది మనకి స్టాండర్డ్గా ఆ దేశం యొక్క టైం గురించి చెప్తుంది. సో ఇప్పుడు మనం ఎట్లా ఈ స్టాండర్డ్ టైమ్స్ గురించి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఒక పాయింట్ చూడండి, దాన్నే మనము లోకల్ టైము స్టాండర్డ్ టైం అంటాము. లోకల్ టైం స్టాండర్డ్ టైం వాటి గురించి చూద్దాం. ఇప్పుడు
లోకల్ టైం అంటే స్థానిక సమయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకోండి. హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ గుండా దాదాపుగా ఒక 4-5 లాంగిట్యూడ్స్ వెళ్తున్నాయి అనుకోండి. హైదరాబాద్ గుండా ఒక 4 లాంగిట్యూడ్స్, లేకపోతే ఒక 6 లాంగిట్యూడ్స్, ఎన్నో కొన్ని లాంగిట్యూడ్స్ వెళ్తున్నాయి, లేకపోతే ఒకటే లాంగిట్యూడ్ వెళ్తుంది అనుకున్నాం, ఏదన్నా ఒకటే. అప్పుడు మనకి హైదరాబాద్ నగరంలో వెళ్ళే లాంగిట్యూడ్స్లో అరౌండ్ మనం మధ్యలో ఏదన్నా ఒక స్టాండర్డ్గా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? హైదరాబాద్ యొక్క స్టాండర్డ్ లాంగిట్యూడ్ అవుతుంది. లాంగిట్యూడ్ టైంని తెలియజేస్తుంది కాబట్టి ఇది హైదరాబాద్ యొక్క స్టాండర్డ్ టైంని తెలియజేసే రేఖాంశం అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తాము? సూర్యుడు ఒక రోజులో ప్రతి రేఖాంశం పైన ఏదో ఒక సమయంలో ఎగ్జాక్ట్గా నిలువుగా ఉంటాడు. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో మిట్ట మధ్యాహ్నం అవుతుంది. కొంతసేపటికి పక్కా ఉన్న లాంగిట్యూడ్ పైకి సూర్యుడు వస్తాడు, ఇక్కడ మిట్ట మధ్యాహ్నం అవుతుంది. నెక్స్ట్ మనకి వేరే లాంగిట్యూడ్, ఇక్కడ మిట్ట మధ్యాహ్నం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అవుతుంది. సో హైదరాబాద్కి ప్రామాణికంగా మనము తీసుకున్న లాంగిట్యూడ్ ఏదైతే ఉందో రేఖాంశం, ఏదో ఒక సమయంలో సూర్యుడు ఎగ్జాక్ట్గా వీటి పైకి వస్తాడు కదండి. కాబట్టి ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో ఆ సమయానికి ఎగ్జాక్ట్గా మిడ్ డే అయింది, మిట్ట మధ్యాహ్నం అయ్యింది అని మనం తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే హైదరాబాద్లో ఉన్న అన్ని క్లాక్స్ మనము మధ్యాహ్నం 12 o'clockకి సెట్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనకి ఆ విధంగా క్లాక్ సెట్ చేసుకుంటే అప్పుడు టైం ఏం తెలియజేస్తుంది మనకి? ఈ హైదరాబాద్ యొక్క స్థానిక సమయం ఎంత అయింది, స్థానికంగా హైదరాబాద్లో సమయం ఎంత కరెక్ట్గా చెప్పాలంటే తెలియజేస్తుంది. కాబట్టి లోకల్ టైం అంటే అర్థం ఏంటి అంటే, ఏదన్నా ఒక మనకి ప్రాంతం ఉందనుకోండి, ఆ ప్రాంతంలో రేఖాంశాలు ఉంటాయి, ఆ ప్రాంతం గుండా వెళ్ళే రేఖాంశం. ఆ రేఖాంశం పైన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పతనమైనప్పుడు మధ్యాహ్నం 12 గంటలుగా భావించి అక్కడ ఆ ప్రాంతానికి అది స్టాండర్డ్ ప్రామాణిక సమయంగా నిర్ణయించుకుంటారు. దాన్నే స్థానిక సమయం, లోకల్ టైం అని అంటాము. దాన్ని లోకల్ టైం అని మనం అంటాము. ఓకే గండి. ఈ పాయింట్, ఈ వాచ్ ఇది నేను చెప్తానండి, అది ఆ పాయింట్ ఇంకా రావాలి. ఆ పాయింట్ వచ్చిన తర్వాత నేను మీకు అది ఐ విల్ టెల్ యూ రిగార్డింగ్ దట్ ఇన్స్ట్రుమెంట్ అది అనమాట. అది ఆ ఇన్స్ట్రుమెంట్ మనం క్రోనోమీటర్ అంటాము, అది చెప్తాను. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ లోకల్ టైం. ఓకే, ఇప్పుడు మన ఒక ప్రాంతానికి మనం చూసుకున్నట్లయితే బాగానే చేసుకున్నాం. అట్లాగా ప్రతి ప్రాంతంకి ఇట్లా చేసుకున్నాం అనుకోండి. హైదరాబాద్లో టైము ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10 అవుతే ఇంకొక ప్రాంతంలో కాకినాడలో టైము ఒక 10:15, 10:30 ఎంత అవుతుంది. వైజాగ్లో టైము 10:35 ఎంత అవుతుంటుంది. ఈ విధంగా ఒకే దేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టైం ఉంటే ఇబ్బంది ఉంటుందని చెప్పి ఒక దేశం చూసుకున్నట్లయితే ఒక దేశం అంతటికి ఒక ప్రామాణికంగా మనం ఒక సమయం పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. ప్రాంతీయంగా సమయం ఉంచుకుంటే బెటరే, కానీ దేశం పరంగా మాట్లాడుకున్నప్పుడు దేశం మొత్తంలో ఒక ప్రామాణిక సమయం ఉంచుకోవాలి అని చెప్పి భావించారు. అందుకనే స్టాండర్డ్ టైం అనే కాన్సెప్ట్ వచ్చింది. స్టాండర్డ్ టైం ఏంటంటే ఒక దేశానికి చెందిన రేఖాంశాలలో, అంటే ఇదంతా ఒక దేశం అనుకుంటే చాలా రేఖాంశాలు వెళ్తే ఇంచుమించుగా మధ్యగా పోయే రేఖాంశాన్ని మనము ప్రామాణికంగా తీసుకుంటాము. తీసుకొని అక్కడ ఆ రేఖాంశం ఏ సమయాన్ని సూచిస్తుందో ఆ దేశం అంతటా ఆ సమయాన్నే మనము ప్రామాణికంగా చెప్తామన్నమాట. దాన్నే స్టాండర్డ్ టైం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నాం అనుకోండి. ఇండియా గుండా దాదాపుగా మధ్యలో ప్రయాణించే మనకి లైన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అంటాం, అంటే IST అంటాం, ఇండియన్ స్టాండర్డ్ టైం. అంటే ఇండియా యొక్క లాంగిట్యూడ్స్ చాలా పాస్ అవుతుంటాయి. ఇండియా మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. మరి అన్నిట్లో కల మళ్ళీ మధ్యలో చూసుకుంటే అరౌండ్ మనకి ఈ గీతని మనము ఇది ఒక సెంటర్గా మనం ప్రామాణికంగా పరిగణించవచ్చు అని చెప్పి మనం తీసుకున్నాం. అయితే ఈ లైన్ ఏంటి అంటే 82.5 degrees. గ్రీన్విచ్ మెరిడియన్ టైం ఇక్కడ ఉంటుంది, ఎక్కడో 0 degrees. ఆ గ్రీన్విచ్కి ఇది తూర్పు వైపు ఉంది కాబట్టి ఇది ఈస్ట్, తూర్పు రేఖాంశము. 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ని మనము ఇండియా యొక్క స్టాండర్డ్ లాంగిట్యూడ్గా చెప్తాము. సో ఆ స్టాండర్డ్ లాంగిట్యూడ్ ఇండియా యొక్క స్టాండర్డ్ టైంని తెలియజేస్తుంది. కాబట్టి 82.5 degrees లాంగిట్యూడ్ని మనము
ఇండియన్ స్టాండర్డ్ టైమ్గా చెప్తాము. అంటే అర్థం ఏమిటి? సూర్యుడు ఎగ్జాక్ట్గా 82.5 degrees రేఖాంశం పైన నిట్ట నిలువుగా వచ్చినప్పుడు మిట్ట మధ్యాహ్నం అయింది కానీ భావించి మనము ఎగ్జాక్ట్గా ఆ సమయంకి వాచెస్ 12 o'clockకి ఫిక్స్ చేస్తాం. సో అది మన ఇండియా మొత్తానికి అదే వర్తిస్తుంది. అంటే ఇప్పుడు గుజరాత్లో ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ అతనికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది అని టైం అతను వాచ్ చూపిస్తుంటాడు 12 అని. నిజంగానే అతనికి అది మిట్ట మధ్యాహ్నం అంటే కాదు. దాని అర్థం ఏంటి అంటే గుజరాత్లో ఉన్న వ్యక్తికి కూడా వాచ్ 12 o'clock చూపించింది మిట్ట మధ్యాహ్నం అంటే అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ సమయానికి సూర్యుడు 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ పైన ఉన్నాడు అని అర్థం. మరి వీళ్ళకి మిట్ట మధ్యాహ్నం కాదు కదా సార్, వీళ్ళకి మిట్ట మధ్యాహ్నం దాదాపుగా ఇంకా రావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 గంట పడుతుంది. మరి వాళ్ళకి 1 గంటకు కదా మిట్ట మధ్యాహ్నం అంటే రైటే, వాళ్ళకి 1 గంటకే మిట్ట మధ్యాహ్నం. అందుకని చెప్పి అదేంటి స్థానిక సమయం అనమాట. అది మనం అట్లా చూసుకున్నట్లయితే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. వీళ్ళకి ఒక టైం అట్లా ఉందనుకోండి, వాణిజ్యం పరంగా రవాణా పరంగా చాలా ఇబ్బందులకు గురవుతాం. అందుకే దేశం మొత్తానికి ఒక ప్రామాణిక సమయం ఉండాలి అని చెప్పి దేశానికి ఒక ప్రామాణిక రేఖాంశంని గుర్తించి ఆ ప్రామాణిక రేఖాంశం పైన ఉన్న సమయాన్నే దేశం అంతటికీ మనం అదే సమయంగా ప్రామాణికంగా తీసుకుంటాము. సో ఇండియాలో ఏంటి అంటే 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ని మనము ఇండియన్ స్టాండర్డ్ టైమ్గా చెప్పుకుంటాము. 82.5 degrees ఈస్ట్, 82.5 degrees ఈస్ట్ని. ఇప్పుడు మనము టైమ్స్ చూసుకున్నట్లయితే 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ మన ఇండియా టైం. గ్రీన్విచ్ మెరిడియన్ టైం అంటాం. అంటే మనకి లండన్లో ఉన్నటువంటి గ్రీన్విచ్ మెరిడియన్ గుండా ఒక లాంగిట్యూడ్ వెళ్తుంది కదండి రేఖాంశం. ఆ రేఖాంశం తెలియజేసే సమయాన్ని మనము జిఎంటీ అంటాం. దీన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాము. లండన్లో గ్రీన్విచ్ మెరిడియన్ టైంలో పాస్ అయ్యే 0 degrees లాంగిట్యూడ్ ఉంటుంది కదండి, ఆ లాంగిట్యూడ్ తెలిపే సమయాన్ని మనము గ్రీన్విచ్ మెరిడియన్ టైం అని అంటాము. ఇది 0 degrees లాంగిట్యూడ్, ఇది 82.5 degrees లాంగిట్యూడ్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఒక లాంగిట్యూడ్ అంటే ఎంత సమయం పరంగా మాట్లాడినప్పుడు 4 నిమిషాలు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి మనం ముందుంటామా వెనుకుంటామా కాలానికి? కాలం ఎప్పుడు తూర్పు నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ ప్రయాణిస్తుంది. కాలం సూర్యోదయం మొట్టమొదటికి ఇక్కడ అయ్యి పశ్చిమ వైపు ప్రయాణిస్తుంది. అంటే కాలం ఎప్పుడు ముందు ఉంటుంది, ఆ పాయింట్ మనకు తెలుసు. కాబట్టి గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి ఈస్ట్ తూర్పున ఉన్నవన్నీ ప్లస్ అనమాట, అంటే సమయం ముందు ఉంటుంది. గ్రీన్విచ్ మెరిడియన్ టైం కన్నా పశ్చిమ ఉన్నవన్నీ కాలంలో వెనక్కి ఉంటాయి అన్నమాట, మైనస్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే ఈ గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి మధ్యన ఉన్న సమయం వ్యత్యాసం ఎంత, టైం డిఫరెన్స్ ఎంత అనేది క్వశ్చన్. సో ఆన్సర్ చేయండి. గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి ఉన్న సమయంలో వ్యత్యాసం ఎంత సమయం వ్యత్యాసం డిఫరెన్స్ ఉంటుంది గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి? స్వరూపరాణి గారు 5.5 hours అంటారు. 5.5 hours ముందు ఉంటాం అంటున్నారు. ఓకే, ఈ 5.5 hours ఎట్లా వచ్చింది అంటే 82.5 degrees ముందు ఉంటాం. ఒక లాంగిట్యూడ్ అంటే 4 నిమిషాలు. ఒక లాంగిట్యూడ్ అంటే 4 నిమిషాలు. మనం ఎన్ని లాంగిట్యూడ్స్ గ్రీన్విచ్ మెరిడియన్ టైం కన్నా ఉన్నాం? 82.5 degrees ముందు ఉన్నాం. 1 degree గ్రీన్విచ్ మెరిడియన్ టైం కన్నా 4 నిమిషాలు ముందు ఉంటుంది 1 degree లాంగిట్యూడ్. 2 degree లాంగిట్యూడ్ అంటే 8 minutes ముందు ఉంటుంది. 3 degree లాంగిట్యూడ్ అంటే 12 minutes ముందు ఉంటుంది. 4 degrees లాంగిట్యూడ్ అంటే 0 కంటే 16 minutes దూరంగా ఉంటుంది. అంటే ఒక లాంగిట్యూడ్ 4 నిమిషాలు సమయం పరంగా. అట్లాంటిది మనము 82.5 degrees లాంగిట్యూడ్ ముందున్నాం గ్రీన్విచ్ కన్నా. అప్పుడు ఎంత అవుతుంది సమయం పరంగా? 82.5 into 4 అవుతుంది. 82.5 into 4, 4 5s are 20, 30, 4 8s are 20, 4 5s are 20, 10, 4 8s are 32, 33, 33 పాయింట్ కాబట్టి తీసేస్తే 330 minutes వస్తుంది. 330 నిమిషాలు మనము గ్రీన్విచ్ మెరిడియన్ టైం కంటే ముందు ఉంటాము.
330 నిమిషాలని గంటల్లో మనం మార్చుకున్నట్లయితే 330/60 6 5 5.5 అవర్స్. దాన్నే మనము 5.5 అవర్స్ అంటాము. అంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైం కంటే మనము 5.5 గంటలు ముందు ఉంటాము. సో గ్రీన్విచ్ మెరిడియన్ టైంలో మనకి సమయము గనక 12 గంటలు మధ్యాహ్నం అయ్యింది అనుకోండి, గ్రీన్విచ్ మెరిడియన్ టైంలో మనం వారికంటే 5.5 గంటలు ముందు ఉంటాము. కాబట్టి ముందు ఉంటాము అంటే ఫార్వర్డ్ అండి అర్థం. ముందు అంటే ఇక్కడ ఉన్న మీనింగ్ ఫార్వర్డ్ అని. సో 12 అయ్యింది అనుకోండి గ్రీన్విచ్ మెరిడియన్ టైంలో, మనకి 5.5 అవర్స్ ఫార్వర్డ్గా ఉంటాం. అంటే అర్థం మనకు అప్పుడు 5:30 PM అవుతుంది. సాయంత్రం 5:30కి మన అవుతుంది, వాళ్ళకి మిట్ట మధ్యాహ్నం. అప్పుడు మనకు సాయంత్రం 5:30 అన్నప్పుడు వాళ్ళకి మిట్ట మధ్యాహ్నం అవుతుంది, లేదా వాళ్ళకి మిట్ట మధ్యాహ్నం ఉంటే మనకు సాయంత్రం 5:30 అవుతుంటుంది. సో అందుకనే మనం ఏమంటాము అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్ ప్లస్ 5.5 అవర్స్ ప్లస్ 5.30 అవర్స్. 5.5 అవర్స్, 5.30 కాదు, 5.5 అవర్స్. గ్రీన్విచ్ మెరిడియన్ టైం ప్లస్ 5.5 అవర్స్. 5.5 గంటలు మనము ఫార్వర్డ్గా ఉంటాము గ్రీన్విచ్ మెరిడియన్ టైంతో పోలిస్తే. అదే మనం యుఎస్ పరంగా మాట్లాడుకున్నప్పుడు ఇందాక ఇక్కడ డయాగ్రామ్లో మనం ఏం చూసుకున్నాము, ఇండియా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అరౌండ్ మనకి 82.5 degrees లాంగిట్యూడ్. ఇది మన ప్రామాణిక లాంగిట్యూడ్. ఇది 0 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక యుఎస్ దేశం మనం చూసుకున్నట్లయితే ఇది 120 degrees లాంగిట్యూడ్. అంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి మనకి యుఎస్ఏకి 120 degrees లాంగిట్యూడ్స్ ఉన్నాయి. అంటే మనకి యుఎస్ఏకి దాదాపుగా 200 degrees లాంగిట్యూడ్ వ్యత్యాసం ఉంది. 200 degrees లాంగిట్యూడ్ యొక్క వ్యత్యాసం ఉంది మనకి యుఎస్ఏకి. సో అందుచేతనే మనకి యుఎస్ఏకి ప్రధానంగా ఒక 20 నుంచి 24 గంటల వరకు సమయ వ్యత్యాసం ఉంటుందన్నమాట మనకి యుఎస్ఏకి చూసుకున్నట్లయితే. అందుకనే వాళ్ళకి రాత్రి అయినప్పుడు మనకి పగలవుతుంది, మనకి పగలున్నప్పుడు వాళ్ళకి రాత్రి అవుతుంది. నెక్స్ట్ అయితే మనకి ఈ రేఖాంశాలు ఏ లాంగిట్యూడ్లో ఉన్నాము, నావికులకి మనం ఏమనుకున్నాము, ఏ లాటిట్యూడ్లో ఉన్నాము మనం తెలుసుకోవడం కోసం నావికులు ఒక రకమైన పరికరం వాడతారు. ఆ పరికరం ఏంటో కమెంట్ చేయండి, ఆల్రెడీ మనం చదివాం. సో నావికులు ఏ అక్షాంశం పైన ఉన్నాము, లాటిట్యూడ్ పైన ఉన్నాము అనేది తెలుసుకోవడానికి ఒక పరికరం వాడతారు. ఆ పరికరం ఏమనుకున్నాం మనము, సెక్స్టాంట్ అని అనుకున్నాము. అదేవిధంగా మనకి ఏ రేఖాంశం పైన ఉన్నాము మనము, ఏ లాంగిట్యూడ్ పైన మనం ఉన్నాము అని తెలుసుకోవడం కోసం ఒక పరికరం ఉంటుంది. సో ఏ రేఖాంశం పైన మనం ఉన్నాము తెలుసుకోవడానికి వాడే పరికరం పేరే క్రోనోమీటర్. లాటిట్యూడ్ అంటే సెక్స్టాంట్, లాంగిట్యూడ్ అంటే క్రోనోమీటర్. ఫర్ మెజరింగ్ లాంగిట్యూడ్, ఫర్ మెజరింగ్ లాంగిట్యూడ్ వి యూస్ క్రోనోమీటర్. ఈ క్రోనోమీటర్ని జాన్ హ్యారిసన్ అనే వ్యక్తి కనుక్కున్నాడు, ఇన్వెంటెడ్. జస్ట్ ఒక స్టాండర్డ్ బిట్ అండి, లాంగిట్యూడ్ తెలుసుకోవడానికి వాడే పరికరం ఏంటి అంటాడు, క్రోనోమీటర్. ఎవరు కనుక్కున్నారు అంటాడు, జాన్ హ్యారిసన్. ఓకే, సెక్స్టాంట్ అండి, మహానంద్ గారు సెక్స్టాంట్. అది మనం ఇండియా యొక్క ప్రామాణికమైన లాటిట్యూడ్ ఏమనుకున్నాము, 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అనుకున్నాము.
మరి ఈ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఇండియాలో ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అని అడుగుతాడు మళ్ళీ ఎగ్జామ్స్లో. ఇండియాలో 82.5 తూర్పు ఉన్న రేఖాంశంని ప్రామాణిక రేఖాంశంగా మనం తీసుకున్నాము. కాబట్టి ఇప్పుడు 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ని మనము ఏ స్టేట్స్ గుండా వెళ్తుంది అనే పాయింట్ చూద్దాం. సో ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్స్లో వీటిపైన కూడా బాగా ఫోకస్ చేస్తాడు కాబట్టి ఇది కూడా మనం చూద్దాం. సో ఇండియన్ స్టాండర్డ్ టైం పాసెస్ త్రూ ఏ స్టేట్స్ అనేది మనం చూడాలండి. పాసెస్ త్రూ ఏ స్టేట్స్, ఇండియన్ స్టాండర్డ్ టైం. మనకి 5 రాష్ట్రాలు గుండా వెళ్తుందండి, ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాల గుండా మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం, భారత ప్రామాణిక రేఖాంశం అనేది వెళ్తుంది. ఓకే అండి. రమ్య గారు సెక్స్టాంట్ని ఎవరు కొనుక్కున్నారు? మనం క్లాస్ చూసాం, మీరు క్లాస్ మిస్ అయ్యారా? మేబీ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అనుకున్నాం. జాన్ హ్యాడ్లీ అండ్ థామస్ గాడ్ఫ్రే ఇద్దరు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు సెక్స్టాంట్ని. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ పాయింట్ అనమాట. సో మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం పాసెస్ త్రూ ఏ రాష్ట్రాలు అని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి క్లియర్ కట్గా కనబడుతుంది ఏంటి? యూపీ కనబడుతుంది క్లియర్ కట్గా. ఎస్, యూపీలో వెళ్తుంది అనే పాయింట్ వీ కుడ్ నోటీస్. ఉత్తరప్రదేశ్ తర్వాత క్లియర్ కట్గా మనము మధ్యప్రదేశ్ గుండా వెళ్తుంది అనేది కూడా చూడొచ్చు. ఇదిగోండి, మధ్యప్రదేశ్ గుండా కొంత వెళ్తుంది. మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్లో కూడా వెళ్తుంది. సో ఛత్తీస్గఢ్ తర్వాత మనకి ఒరిస్సాలో కొంత వెళ్తుంది, ఒడిషా. తర్వాత ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ దగ్గర ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది, దాన్నే మనం యానాం అంటాము. పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో అదొక భాగము. కాబట్టి కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి 5 రాష్ట్రాలని చెప్దాము, 5 స్టేట్స్ అందాము, 1 యూనియన్ టెరిటరీ అందాం. యానం విచ్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ పాండిచ్చేరి యూటీ గుండా కూడా మనకి ఈ అంతర్జాతీయ దినరేఖ వెళ్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో ఏ పట్టణాల్లో అని మనం చూసుకున్నట్లయితే చాలా పట్టణాల్లో వెళ్తుంటుందండి. ఒక్కొక్క బుక్స్లో ఒక్కొక్కటి ఇస్తుంటారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో చూసినట్లయితే అలహాబాద్ గుండా వెళ్తుంది. యూపీలో అలహాబాద్ గుండా వెళ్తుంది. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్లో జబల్పూర్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ ఒడిషాలో ఫేమస్ నక్సలైట్ స్పాట్ అయినటువంటి కోరాపుట్ గుండా వెళ్తుంది. ఏపీలో కాకినాడ గుండా వెళ్తుంది. పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతంలో యానం గుండా వెళ్తుంది. ఇవి మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం భారతదేశంలో ఏ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు పట్టణాల గుండా వెళ్తుంది అంటే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. సో గ్రీన్విచ్ మెరిడియన్ టైం అంటే లండనే అండి. గ్రీన్విచ్ అంటే లండన్లో అది ఒక సబర్బ్ అనమాట, అదొక సబర్బన్ రీజన్. హైదరాబాద్లో సైబరాబాద్ అట్లాగా లండన్లో గ్రీన్విచ్ అనేది ఒక సబర్బన్ రీజన్, అవుట్స్కట్స్లో ఒక ప్రాంతం. కాబట్టి ఎగ్జామ్స్లో గ్రీన్విచ్ అనకుండా లండన్కి మనకి సమయంలో ఉన్న వ్యత్యాసం ఎంత అంటాడు. లండన్ అంటే మళ్ళీ అది వేరేది అనుకోకూడదు, లండన్ అంటేనే గ్రీన్విచ్. కాబట్టి మనం గ్రీన్విచ్కి భారతదేశానికి 5:30 గంటల వ్యత్యాసం అని చదువుకున్నాం. కాబట్టి లండన్కి భారతదేశానికి అని అడిగిన 5:30 గంటలనే చెప్పాలి. నెక్స్ట్ అవునండి గురునాథ్ గారు, మనకి ఒడిషా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటే పట్టణం గుండా వెళ్దండి. ఇప్పుడు కటక్ చూసుకున్నా అంటే ఇప్పుడు జనరల్గా మనకి కోరాపు ఇక్కడ ఒక పట్టణం ఉంటుంది, ఇక్కడ ఒక పట్టణం ఉంటుంది, ఇక్కడ ఒక పట్టణం ఉంటుంది.
డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. జనరల్గా ఒక ఐడియా కోసం, అంటే కొన్ని పట్టణాల గుండా కూడా వెళ్తుంది అని చెప్పడం కోసం అది మెన్షన్ చేయడం జరిగినది. నెక్స్ట్ మనకి టైమ్ జోన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. మళ్ళీ అగైన్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టైమ్ జోన్స్. టైమ్ జోన్స్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఇంపార్టెంట్. టైమ్ జోన్స్ మన ఇండియా అంటే ఓకే, అంటే విస్తరణ పరంగా మరీ ఎక్కువ దూరం విస్తరణ లేదు కాబట్టి ఒక మధ్యలో ఉన్న 82.5 రేఖాంశంని ప్రామాణిక రేఖాంశంగా తీసుకొని ఆ రేఖాంశం పైన ఉన్న సమయాన్నే భారతదేశం మొత్తానికి అదే సమయంగా పరిగణించుకుంటాము అంటే పెద్ద ఇబ్బంది రావట్లేదు. కానీ కొన్ని దేశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా తీసుకున్నారనుకోండి. ఆ రష్యా మనకి దాదాపుగా చాలా విస్తరణంగా ఉంటుంది. అంటే దాని గుండా చాలా రేఖాంశాలు పాస్ అవుతాయి. రష్యాలో ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఇది ఒక 30 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ అనుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక 150 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంటుంది. అంటే ఇంత విస్తరణ ఉంటుంది రష్యా అనే దేశం. మరి 30కి 150కి మధ్యలో ఎక్కడో ఒక 90ని ప్రామాణికంగా తీసుకుందాము అనుకున్నారనుకోండి వాళ్ళు. ఈ 90 దగ్గర మధ్యాహ్నం అయ్యింది అనుకోండి, 12 గంటలు. ఆ రష్యా మొత్తానికి ఇదే సమయంగా ప్రామాణికంగా తీసుకుంటే ఏమవుతుంటుంది? యాక్చువల్గా ఇక్కడ 30 డిగ్రీలు 30 డిగ్రీస్ ఉన్న దగ్గర యాక్చువల్గా ఎంత అయినట్టు టైము? ఇక్కడ 12 అయితే 60 లాంగిట్యూడ్స్ 60 రేఖాంశాల వ్యత్యాసం ఉంది. అంటే 240 నిమిషాలు వ్యత్యాసం ఉంది. అంటే దాదాపుగా 4 గంటల వ్యత్యాసం ఉంది వీళ్ళకి. 4 గంటల వ్యత్యాసం ఉంది. వీళ్ళకి ఇంకొక 4 గంటలు, వీళ్ళు 4 గంటలు ముందు ఉంటారు, వీళ్ళు 4 గంటలు వెనకుంటారు. 4 అవర్స్ వెనకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఉదయం పొద్దున్న 8 అయ్యిందని, పొద్దున్న 9 అయ్యింది అనుకోండి రష్యాలో టైం. అంటే ఈ రేఖాంశంని మనము ప్రామాణికంగా తీసుకున్నట్లయితే, ఒకవేళ ఈ రేఖాంశంని మనం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఆ రేఖాంశం పైన ఉన్న సమయమే రష్యా మొత్తానికి వర్తిస్తుంది అని మనం భావిస్తే అప్పుడు ప్రాబ్లం ఏంటో చూడండి. ఈ రేఖాంశం పైన ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం 9 అయింది అనుకోండి ఈ రేఖాంశం మీద. అప్పుడు ఇక్కడ ఎంత 4.5 గంటలు వ్యవధి డిఫరెన్స్ ఉంది కదండి. 4 నుంచి 4 గంటలు 4.5 గంటలు వ్యవధి డిఫరెన్స్ ఉంది. అప్పుడు వీళ్ళకి ఎంత అయినట్టు? కేవలం 4.5 ఉదయం 4.5 ఎంత అయినట్టు వీళ్ళకి? ఉదయం 4.5 అయినట్టు, 4:30 AM. రష్యాలో మరి ఆఫీసెస్ అంతా 9 to 5 టైమింగ్స్ అనుకున్నారు అనుకోండి. 9 నుంచి 5 వరకు రష్యాలో ఆఫీసుల టైం. లేదా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రష్యాలో ఉండి ఆన్లైన్ క్లాసెస్ ఉదయం 10కి పెట్టుకున్నాము అనుకొని, నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నేను ఇక్కడ నుంచి ఆన్లైన్ క్లాసులు ఇస్తున్నా ఈ ప్రాంతాల్లో, చుట్టుపక్కల ఏదో ప్రాంతాల్లో. సో నేను 10 గంటలకు మొదలవుతే ఇక్కడ ఉన్న వాళ్ళకి అప్పటికి ఎంత అవుతుంది? 5:30 అవుతుంది ఉదయం. కాబట్టి వాళ్ళకి ఆఫీసులకు వెళ్ళాలన్నా లేకపోతే పనులు చేయాలన్నా వీళ్ళకంటే ఎగ్జాక్ట్గా 9 o'clock కంటే సులభం, అంటే కొంచెం కన్వీనియంట్గా ఉంది. కానీ వీళ్ళకి కన్వీనియంట్ ఉండదు. ఇంకా వీళ్ళు చూసుకున్నట్లు ఏమవుతుంది? వాళ్ళు ఇంకొక 5 గంటల తర్వాత ఉన్నారు. అంటే వీళ్ళకి ఎంత అవుతుంది? మధ్యాహ్నం 2 అయిపోతుంది. వీళ్ళకి మధ్యాహ్నం 2 అయిపోతుంది యాక్చువల్గా చూసుకున్నట్లయితే. వీళ్ళకి మిట్ట మధ్యాహ్నం దాటిపోతుంది. కానీ అప్పుడు సమయం క్లాక్ 9 చూపిస్తుంది, ఉదయం 9 చూపిస్తుంది. అప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువ దూరం విస్తరణ చెందిన దేశాల్లో. అందుకని చెప్పి మనము ఏం చేస్తాము అంటే టైం జోన్స్గా విడదీసుకుంటాము. టైం జోన్స్గా విడదీసుకుంటాము. టైం జోన్స్గా విడదీసుకుంటాం. ఈ టైం జోన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో ఉన్నదంటే ఈ మొత్తం ప్రాంతంని ఒక టైం జోన్గా చూసుకుందాము.
ఈ మొత్తం మీద దాదాపు ఒక 10-15 లాంగిట్యూడ్స్ వెళ్తుంటే ఆ 10-15 రేఖాంశాల్లో ఏదో ఒక రేఖాంశాన్ని ప్రామాణికంగా మనము తీసుకుందాము. ఆ ప్రామాణిక రేఖాంశంలో ఉన్న సమయాన్ని ఈ టైం జోన్, ఈ ప్రాంతం అంతటికి అది ఫిక్స్డ్ టైంగా మనము పరిగణిద్దాము. ఇది ఇంకొక టైం జోన్గా మనము విడదీసుకుందాము. ఈ ఇంకొక టైం జోన్లో మనకి వెళ్ళే రేఖాంశాలు అంతట్లో ఒక ప్రామాణిక రేఖాంశం ఏదన్నా తీసుకొని ఆ రేఖాంశంలో ఉన్న ప్రామాణిక సమయాన్ని మనము ఆ ప్రాంతానికి ఒక టైం జోన్గా తీసుకుందాము. అట్లాగా కొన్ని బాగా దూరంగా విస్తరించి ఉన్న దేశాలని టైం జోన్స్లో విభజించుకున్నాము. టైం జోన్స్లో విభజించుకున్నాము అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే చాలా లాంగిట్యూడ్స్ ఆ దేశంలో వెళ్తున్నట్లు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో 11 టైం జోన్లు ఉన్నాయి అంటే దాని అర్థము రష్యాలో 11 లాంగిట్యూడ్స్ ఉన్నాయని కాదండి, 11 టైం జోన్స్ ఉన్నాయని అర్థం. 11 టైం జోన్స్ అంటే చాలా లాంగిట్యూడ్స్ ఉన్న ఒక ప్రాంతంని ఒక టైం జోన్గా తీసుకున్నాం. రష్యాలో తీసుకున్నట్లయితే దాదాపుగా 100 దాటి లాంగిట్యూడ్స్ పాస్ అవుతాయి ఒక్క రష్యా దేశంలోనే. సో టైం జోన్స్ని లాంగిట్యూడ్స్ని మిక్స్ చేసుకోకండి, ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోండి. ఇందాక సంవన్ ఎవరో అడిగారు టైం జోన్స్ లాంగిట్యూడ్స్ సేమ్ అని. టైం జోన్స్ అంటే చాలా లాంగిట్యూడ్స్ని కలిపి ఒక టైం జోన్ తీసుకుంటామండి. రష్యాలో 11 టైం జోన్లు ఉన్నాయి అంటే అర్థం రష్యాలో 11 లాంగిట్యూడ్స్ వెళ్తున్నాయని అర్థం కాదు. 11 రేఖాంశాలు మాత్రమే వెళ్తుంటే ఏదన్నా దేశంలో మనం ఒకటే టైం జోన్గా తీసుకుంటాం, ఎందుకంటే పెద్ద వ్యత్యాసం ఉండదు కాబట్టి అక్కడ తూర్పుకి పశ్చిమానికి. కాకపోతే రష్యాలో మనకి కొన్ని 100 లాంగిట్యూడ్స్ వెళ్తాయి కాబట్టి మనము రష్యాలో ఉన్నటువంటి టైం జోన్స్లో విభజించుకున్నాము. సో రష్యా 9 కదా సార్ అని కొంతమంది అడుగుతున్నారు. లేదండి, ఫస్ట్ 11 ఉండేవి, 11కి 9కి తగ్గించారు, మళ్ళీ 11 పెంచారు. సో నో డౌట్ ఇప్పుడు మనకి రష్యాలో టైం జోన్స్ ఎంత అంటే 11 టైం జోన్స్. మీరు న్యూస్ పేపర్లో కనుక కూడా చూసినట్లయితే రష్యా గురించి, కరోనా గురించి వచ్చినప్పుడు క్లియర్గా అక్కడ 11 టైం జోన్స్లో కరోనా మేనేజ్మెంట్ కష్టమవుతుంది అట్లా చాలా న్యూస్ పేపర్స్లో హెడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది 11 టైం జోన్స్ అని. సో గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. మీరు ఎవరైనా డౌట్ ఉంటే 9 11 అని ఫిక్స్ అయిపోండి, 11 అని ఫిక్స్ అయిపోండి, నో డౌట్ అబౌట్ దట్. మళ్ళీ నార్మల్ చేశారండి, 9కి తగ్గించారు, మళ్ళీ 11 చేశారు. సో ఎవరికన్నా కన్ఫ్యూజన్ ఉంటే క్లియర్ చేసేసుకోండి 11 టైం జోన్స్ అని. కాబట్టి ఈ రకంగా మనకి అసలు టైం జోన్స్ కాన్సెప్ట్ అంటే మనకి ఇదండి అర్థం. ఏదన్నా ఒక దేశం బాగా విస్తరించి ఉన్నప్పుడు ఆ దేశంలో కొన్ని టైం జోన్స్గా విడదీసుకుంటాం. ఆ టైం జోన్లో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రదేశాలన్నిటికీ ఆ టైం జోన్లో ఉన్న ప్రామాణిక సమయంగా మనము పరిగణిస్తాము. మరి మన ప్రపంచంలో చాలా దేశాలు ఈ రకంగా విస్తరించి ఉన్నాయి. సో ఏ దేశానికి ఎన్నెన్ని టైం జోన్స్ ఉన్నాయి అనేవి మనం ఇప్పుడు చూసుకుందాము. మన ప్రపంచంలో చూసుకున్నట్లయితే అత్యధికంగా టైం జోన్స్ ఉన్న దేశం ఫ్రాన్స్. ఫ్రాన్స్లో ఎన్ని టైం జోన్స్ ఉన్నాయి అంటే 12. నెక్స్ట్ అమెరికా అండ్ రష్యా. ఎన్ని టైం జోన్స్ ఉన్నాయి అంటే 11. ఎస్. నెక్స్ట్ ఆస్ట్రేలియా. కెనడా 9. కెనడా 6 అండి, కెనడా 6. యునైటెడ్ కింగ్డమ్ యూకే 9. మేరా భారత్ మహాన్ ఇండియా 1 సింపుల్గా. షేక్ షాదుక్ గారు ఇండియాలో ఇన్ని టైం జోన్స్ లేవు, ఆ పాయింట్ నేను మీకు చెప్తాను ఇప్పుడే. సో ఇండియాలో మనకి యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజల్ అయితే పెట్టుకున్నారు, మాకు 2 టైం జోన్స్ కావాలి అని ప్రపోజల్ పెట్టుకున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండియా అనేది ఈస్ట్లో చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో మనకి
దాదాపుగా ఇక్కడ ఒక 97 లాంగిట్యూడ్ ఎంత ఉంటుంది, ఇక్కడ 68 లాంగిట్యూడ్ ఎంతో ఉంటుంది మనకి గుజరాత్లో. సో కాలం మనకి దాదాపుగా 30 లాంగిట్యూడ్స్ వెళ్తున్నాయి. ఇండియా ఎడ్జ్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక 30 లాంగిట్యూడ్స్ ఉంటున్నాయి. 30 లాంగిట్యూడ్స్ అంటే అర్థం 30 × 4 అంటే 120, అంటే 2 గంటల వ్యత్యాసం ఉంటుంది ఇక్కడికి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అవుతుంది అనుకోండి, అప్పటికి యాక్చువల్గా సమయం ఎంత చూపిస్తుంది, యాక్చువల్గా వీళ్ళకి సూర్యోదయం అయిపోయింది, ఉదయం 6 అవ్వాలి మామూలుగా అయితే వీళ్ళకి, కానీ మనం ప్రామాణికంగా ఈ సమయం చూసుకుంటున్నాం కాబట్టి యాక్చువల్గా వాళ్ళకి అప్పుడు టైం 5 చూపిస్తుంది అనమాట. సూర్యోదయం అయిపోయి మంచి ఎండ వస్తుంది, అప్పుడు వాళ్ళకి ఉదయం 6 అవుతుంది. అదే మనకి గుజరాత్లో పోర్బందర్ ఆ ప్రాంతాలన్నీ చూసుకున్నట్లయితే వీళ్ళు వాచ్లు 6 చూపిస్తాయి, కానీ వీళ్ళు మంచి నిద్రలో ఇంకా చీకటిగా ఉంటుంది. వీళ్ళ వాచ్లు 7, 7:30 చూపించినప్పటికీ తెల్లవారు అవుతుంటుంది కొంచెం. ఎందుకంటే మనం ప్రామాణికంగా ఈ సమయం తీసుకుంటున్నాం కాబట్టి ఆ సమయానికన్నా వీళ్ళు దాదాపుగా గంటన్నర వీళ్ళు వెనక ఉంటారనమాట. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ప్రాబ్లమ్స్ ఎంత గంట వరకే ఉన్నాయి, 1 అవర్ వరకే ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో గంట వ్యవధి మాత్రమే ప్రాబ్లం ఉంది కాబట్టి అటువైపు ఇటువైపు ఇండియాలో మల్టిపుల్ జోన్స్ని పెట్టుకోలేదు. మల్టిపుల్ జోన్స్ పెట్టుకుంటే మనకి ప్రాబ్లం వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక ట్రైన్ బయలుదేరింది అనుకోండి, ఇక్కడ నుంచి ఎక్కడో నెల్లూరు అనుకోండి, నెల్లూరు నుంచి ఒక ట్రైన్ బయలుదేరింది. నెల్లూరులో నుంచి బయలుదేరిన ట్రైన్ ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్కి ఎక్కడికో రీచ్ అవ్వాలి అన్నప్పుడు టైం జోన్స్ ఈ 2 వేరు అన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అడ్జస్ట్ చేయాల్సినవి. ఇండియాలో ఏంటి అంటే జనరల్గా జనాలకి అక్షరాస్యత అంత ఎక్కువగా ఉండదు కాబట్టి అనవసరంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది, ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని చెప్పి మనం కూడా పెద్దగా పోరాటం చేయలేదు. 2 టైం జోన్స్ మనకు కావాలి కదా, మనం ప్రపోజల్ పెట్టుకున్నాం 2 టైం జోన్స్ కావాలి అని. మనకి ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే అనే లెక్కలో మనం భావిస్తాము. సో ఇవి టైమ్ జోన్స్ అనే కాన్సెప్ట్ అండి. ఇది టైమ్ జోన్స్ గుర్తుపెట్టుకొని అడుగుతాడు ఎగ్జాంపుల్, అంటే ఎన్ని ఉన్నాయి ఏ దేశంలోనే అడుగుతుంటాడు. మనకి ఈ సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు, ఇవి ఎట్లా చూసాం కాబట్టి ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఏంటి అంటే ఫస్ట్ది, ప్రపంచంలోనే సూర్యుడు ఉదయించే దేశం ఏది అని అడుగుతాడు ఎగ్జామ్లో. సో ఏ కంట్రీ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటాడు. ఏ దేశంలో మొట్టమొదటిగా సూర్యోదయం అవుతుంది, లేదా సూర్యుడు ఉదయించే దేశం అని ఏ దేశంని మనం పిలుస్తాము, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. అనేది ఒక పాయింట్ అడుగుతుంటాడు. ఎస్, సమ్మన్ ఎవరో జపాన్ చెప్పారు, జపాన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్గా జపాన్ అని మనం చెప్తాం. నెక్స్ట్ ఏమడుగుతాడు, ప్రపంచంలో సూర్యుడు ఉదయించే దేశం అంటే జపాన్ అనాలి మనం. ప్రపంచంలో సూర్యుడు అస్తమించే దేశం ఏది అంటాడు, ఆన్సర్ చేయండి. సూర్యుడు ఉదయించే దేశం జపాన్, సూర్యుడు అస్తమించే దేశం అంటాడు. ఆబ్వియస్లీ జపాన్కి ఎగ్జాక్ట్లీ 180 degrees అటువైపు ఉన్నది చెప్పాలి. ఏముంటుంది అటువైపు అంటే యుఎస్ఏ ఉంటుంది, అమెరికా. నెక్స్ట్ ప్రపంచం ఓకే చూసాము. భారతదేశంలో సూర్యుడు ఉదయించే రాష్ట్రం ఏది అంటాడు. భారతదేశంలో సూర్యుడు ఉదయించే రాష్ట్రం ఏది అంటాడు. ఇందాకే మనం చూసాం సూర్యుడు తూర్పు నుంచి పశ్చిమ వైపు ఉదయిస్తాడు కాబట్టి మొట్టమొదటిసారిగా భారతదేశం పైన కూడా తూర్పుగా ఉన్న రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం పైన ఫస్ట్ ఉదయిస్తాడు. మన భారతదేశంలో తూర్పుగా ఉన్న రాష్ట్రం ఏది, అరుణాచల్ ప్రదేశ్.
నెక్స్ట్ ఏమడుతాడు ఎగ్జామ్లో, భారతదేశంలో ఇండియాలో సూర్యుడు అస్తమించే రాష్ట్రం ఏది అంటాడు. అస్తమించే రాష్ట్రం ఏది అంటాడు. సో వెస్ట్ మోస్ట్ చెప్పాలి, పశ్చిమ వైపు ఉన్న చెప్పాలి. గుజరాత్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో హై ఛాన్సెస్ అడుగుదానికి. ఇప్పుడు మీరంతా కాన్సెప్ట్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారు, ఎంత బాగా అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టగలుగుతారు, అప్లికేషన్ చేయగలుగుతారు అనేవి తెలియడం కోసం మీకు నేను కొన్ని సమయానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. దాన్ని కొంచెం టైం పట్టినా పర్వాలేదు, జాగ్రత్తగా ఏం క్వశ్చన్ ఇచ్చాడు, ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు అర్థం చేసుకొని ఏ విధంగా వెళ్ళాలి అని ముందు ఒకసారి మనసులో అనుకొని పీస్ఫుల్ మైండ్తో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్లీ మీరు అది ఆన్సర్ చేయగలుగుతారు అనుకుంటున్నా, ఎందుకంటే ఈ రకంగా కూడా ఫ్యూ ఎగ్జామ్స్లో ప్రశ్నలు అడుగుతున్నాడు, సమయానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ అయితే ఇస్తాను, క్లియర్గా క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇండియాలో, భారతదేశంలో సమయం ఉదయం 11 గంటలు అయ్యింది, అంటే 11 AM. AM అంటే తెలుసు కదండి, మనకి అర్ధరాత్రి ఏమంటాము, 12 AM అయింది అంటాం. అర్ధరాత్రి నుంచి మళ్ళీ మిట్ట మధ్యాహ్నం వచ్చేసరికి AM అయిపోద్ది. అర్ధరాత్రి నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు ఉంటుంది AM. మిట్ట మధ్యాహ్నం నుంచి PM మొదలవుతుంది, మళ్ళీ మిట్ట మధ్యాహ్నం 12 PM, మళ్ళీ మనకి అర్ధరాత్రి వచ్చేసరికి 12 AM. ఈ విధంగా మారుతుంటుంది టైం. సాయంత్రం అంటే PM, ఉదయం అంటే AM, రాత్రి అన్న PMఏ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4 AM 5 AM అది అవుతుంటుంది. కాబట్టి ఇండియాలో ఉదయం 11 గంటల సమయం. ప్రశ్న ఏంటంటే, అయితే అదే టైంలో మరి లండన్లో టైం ఎంత అంటాడు. ఆన్సర్ చేయండి. భారతదేశంలో సమయం 11 గంటల ఉదయం అయితే లండన్లో ఎంత సమయం అవుతుంది అనేది ప్రశ్న. శర్మ స్వాలి గారు, ఎందుకు సూర్యుడు గుజరాత్ పైన అంత లేటుగా ఉదయిస్తాడు అంటే, యాక్చువల్గా ఏమవుతుందంటే మనం ఏమనుకున్నాము, సూర్యుడు ఉంటాడు, సన్, సూర్యకిరణాలు పడుతుంటాయి, సూర్యుడు అట్లాగనే ఉంటాడు. మనకి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. తిరిగినప్పుడు కూడా భూమి ఎట్లా తిరుగుద్ది, పశ్చిమం నుంచి తూర్పు వైపు తిరుగుతుంటుంది భూమి. సో భూమి పశ్చిమం నుంచి తూర్పు వైపు తిరగడం వలన మనకి మొట్టమొదటిగా సూర్యకిరణాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈస్ట్లో పడతాయి. కొంత సమయానికి భూమి ఇంకొంచెం తిరగడం వల్ల కొంత సమయం తర్వాత ఈ ప్రాంతంలో పడతాయి సూర్యకిరణాలు. ఇంకొంచెం భూమి తిరగడం వల్ల సూర్యకిరణాలు ఎప్పుడు ఇట్లా నిలువుగా పడతాయి, కాకపోతే ఆ పడే ప్రాంతం భూమి యొక్క రొటేషన్ వల్ల, ఎర్త్ రొటేషన్ వల్ల మారుతూ ఉంటుంది. తర్వాత ఈ సమయంలో పడుతుంటుంది, తర్వాత ఈ సమయంలో పడుతుంటుంది. కాబట్టి భూమిపైన పడే సూర్యకిరణాలు మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాయి, ఎందుకంటే భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కు తిరగడం వలన. సో సూర్యుడి కిరణాలు అట్లాగే పడతాయి స్ట్రైట్గానే, కాకపోతే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల, రొటేషన్ వల్ల మనకి డిఫరెంట్ పాయింట్స్లో డిఫరెంట్ టైమ్స్లో సన్ రేస్ అనేవి పడుతున్నట్లు అవుతుంది. ఇండియాలో చూసుకున్నట్లయితే, ఇండియా ఇట్లా ఉందనుకోండి, అరుణాచల్ ప్రదేశ్లో ముందు పడిపోతాయి సూర్యకిరణాలు, ఆ తర్వాత భూమి ఇంకొంచెం తిరిగేసరికి అప్పుడు సూర్యకిరణాలు గుజరాత్ పైన పడతాయి. అదండి రీజన్. ఉదయం 5:30, 6:30, 6 3 ఆన్సర్స్ మనకి చెప్తున్నారు. లండన్ అవునండి, లెఫ్ట్లో ఉంటుందండి సుమన్ గారు, లండన్ మనకి లెఫ్ట్లో ఉంటుంది. ఇందాక మనం చూసుకున్నాం కదండి, లండన్ అంటే ఏంటి, గ్రీన్విచ్ మెరిడియన్ టైం అంటే 0. ఇండియా ఇక్కడ చూసుకున్నాం 5:30 గంటల డిఫరెన్స్ అనుకున్నాం. లండన్ అన్న గ్రీన్విచ్ అన్న ఒకటేనండి.
ఎస్, ఉదయం 5:30 ఎవరైతే చెప్పారో వాళ్ళు బాగా ఆన్సర్ చేసినట్టు. ఎందుకో చూద్దాం. మనం గ్రీన్విచ్ మెరిడియన్ టైం ప్లస్ 5.5 hours ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ స్టాండర్డ్ టైం. గ్రీన్విచ్ మెరిడియన్ టైం ప్లస్ 5.5 hours ఇండియన్ స్టాండర్డ్ టైంలో ఉదయం 11 గంటలు అయ్యింది. గ్రీన్విచ్ మెరిడియన్ టైం ఈజ్ ఈక్వల్ టు ఉదయం 11 గంటల నుంచి మనం 5:30 గంటలు తీసేయాలి. ఉదయం 11 గంటల నుంచి 5:30 గంటలు తీసేస్తే ఏమొస్తుంది? 5:30 AM అవుతుంది. 5:30 AM ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లాండ్లో సమయం 4 PM అయితే భారతదేశంలో సమయం ఎంత? ఇండియాలో టైం ఎంత? ఆన్సర్ చేయండి. ఓకే, రాత్రి 9:30 అంటున్నారు. గుడ్. నెక్స్ట్. నెక్స్ట్ ప్రశ్న ఆలోచించి ఆన్సర్ చేయండి. థర్డ్ వన్. అమెరికా ఉంది. అమెరికా రాజధాని నగరం ఏదండి? అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ DC. ఈ అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్ DCలో మార్నింగ్ 9కి, ఉదయం 9 గంటలకి ఒక బాంబు పేలింది. ఓకే, బాగుంది. బాంబు పేలింది. ఆ బాంబు పేలినప్పుడు ఆ వార్తలు మనకి, ఇండియాలో ఉన్నటువంటి మనకి, భారత ప్రజలకు, ఆ తెలుగు రాష్ట్రాలకు, మనకు ఏదో ఒక ఛానల్లో, NTV అనుకోండి, NTVలో ఆ వార్తని ప్రత్యక్ష ప్రసారం లైవ్, NTV లైవ్లో మనకి 5 PMకి టెలికాస్ట్ అయినాయి. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, వాషింగ్టన్ DC, అమెరికాలో ఉన్నటువంటి వాషింగ్టన్ DCకి మనకి మధ్యలో ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి? మనకి అమెరికాలో ఉన్నటువంటి వాషింగ్టన్ DCకి ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి? ప్రశ్న ఓకే కదండి. అమెరికాలో రాజధాని నగరమైన వాషింగ్టన్ నగరంలో ఉదయం 9 గంటలకు బాంబు పేలినప్పుడు ఆ వార్తలను భారత ప్రజలు సాయంత్రం 5 PMకు NTVలో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. సో భారతదేశానికి అమెరికా మధ్య ఎన్ని రేఖాంశాల దూరం ఉంది అనేది క్వశ్చన్. ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. 120 అని దినేష్ వసంత గారు చెప్పారు. నైస్. ప్రశ్న ఓకేనండి. అమెరికా వాషింగ్టన్ DCలో ఉదయం అక్కడ ఉదయం 9 గంటలకు బాంబు పేలింది. వాళ్ళ కాలంలో ఉదయం 9 గంటలకు బాంబు పేలింది. ఆ ప్రత్యక్ష ప్రసారం లైవ్ టెలికాస్ట్ మనకి ఇక్కడ NTVలో సాయంత్రం 5 PMకి ప్రత్యక్ష ప్రసారం లైవ్ టెలికాస్ట్ అవుతుంది ఇన్స్టాంట్గా, అక్కడ బాంబు పేలిన విషయం. మనకి వాళ్ళకి ఎన్ని రేఖాంశాలు డిఫరెన్స్ ఉన్నది? ఎస్, వాషింగ్టన్లో టైం 9, ఇండియాలో టైం 5. అంటే మొత్తం ఈ రెండు దేశాల మధ్యన టైం డిఫరెన్స్ ఎంత ఉంది? 9 నుంచి 5 అంటే 9 నుంచి 12 అంటే 3 గంటలు, 12 నుంచి 5 5 గంటలు, మొత్తం
8 గంటలు డిఫరెన్స్ ఉంది, 8 అవర్స్ డిఫరెన్స్ ఉంది. మనకి ఆల్రెడీ తెలుసు ఏంటి, 1 minute 1 longitude అని. ఇక్కడ మనకి 1 minute 4 minutes ఒక లాంగిట్యూడ్ అని మనకు తెలుసు. ఇక్కడ మనకి ఎన్ని మినిట్స్, 8 అంటే 480 minutes, 480 నిమిషాలకి ఎన్ని లాంగిట్యూడ్స్ డిఫరెన్స్ ఉన్నట్టు, 480/4, 480/4 అంటే 120 లాంగిట్యూడ్స్ ఉన్నట్లు. సింపుల్ క్వశ్చన్స్ అండి, 120 లాంగిట్యూడ్స్ ఉన్నట్లు. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంగ్లాండ్ మనకి ఉదయం 6 అయింది, 6 AM అయింది. సో ఇంగ్లాండ్లో ఉదయం 6 AM అయితే 100 degrees ఈస్ట్ లాంగిట్యూడ్లో మనకి టోక్యో నగరం ఉంటుంది. సో టోక్యోలో టైం ఎంత అనేది ప్రశ్న. 4 minutes అండి, చంద్రశేఖర్ గారు 4 minutes to 1 longitude, ఒక లాంగిట్యూడ్కి 4 minutes. ఇందాక క్వశ్చన్ క్లియర్ అండి, మనకి రెండింటి మధ్య 8 గంటలు తేడా ఉంది. 8 గంటలు అంటే 8 నిమిషాలు, 480 నిమిషాలు. ఒక లాంగిట్యూడ్ అంటే 4 నిమిషాలు, 480 నిమిషాలు అంటే ఎన్ని లాంగిట్యూడ్? సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్, 480/4, 120 లాంగిట్యూడ్స్. 120 లాంగిట్యూడ్స్ గ్యాప్ ఉన్నట్టు మనకి వాషింగ్టన్ డీసీకి. ఇక 12:40 చెప్పారు శ్రీకాంత్, శ్రీకాంత్, హరి, ఎండ్లా. గుడ్, మనకి 12:40 ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. సాయంత్రం 12:40 అవుతుంది, ఎందుకంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైం ఇంగ్లాండ్లో 6 AM అయ్యింది, 0 degrees ఇది, 100 degrees ఈస్ట్. ఎంత గ్యాప్ ఉంటుంది రెండింటికి? 400 నిమిషాలు ఉంటుంది, ఎందుకంటే 100 into 4, 400 minutes వీళ్ళు ఫార్వర్డ్గా ఉంటారు ఈస్ట్లో ఉన్నవాళ్ళు. సో ఇక్కడ ఉదయం 6 అవుతే 6 + 400 minutes, 400 minutes అంటే ఎంత? /60 అంటే 6 hours మనకి 40 minutes ఉంటుంది. 6 + 6 hours 40 minutes అంటే 12.40, 12:40 PM మధ్యాహ్నంలో ఉంటారు వీళ్ళు. సో 12:40 PM ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, $80 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ పైన కజకస్తాన్ అనే ఒక దేశం ఉంటుంది. కజకస్తాన్, ఆ దేశంలో సమయం సాయంత్రం 3 గంటలు అయిందనుకోండి, 3 PM అవుతుంది అనుకోండి. అప్పుడు 8 degrees వెస్ట్లో మనకి వేరే దేశం ఉంది, ఏదో దేశం ఉంది. 8 degrees వెస్ట్లో వేరే దేశం ఉంది, ఎక్స్ అనే దేశం ఉందనుకోండి. ఆ ఎక్స్ అనే దేశంలో సమయం ఎంత, టైం ఎంత, ఎక్స్లో టైం ఎంత అనేది ప్రశ్న. 80 degrees ఈస్ట్ లాంగిట్యూడ్లో ఉన్న కజకస్తాన్ దేశం పైన సాయంత్రం 3 గంటలు అయితే 8 degrees వెస్ట్లో ఉన్న దేశంలో టైం ఎంత ఉంటుంది అనేది ప్రశ్న. వెరీ గుడ్, 9:08 AM. కే శ్రీకాంత్, వెరీ గుడ్ అండి. మనకి సమయం ఉదయం 9:08 అవుతుంది, ఎందుకంటే 0 degrees, 80 degrees ఈస్ట్, 8 degrees వెస్ట్. సో మొత్తం ఈ ప్రాంతం 80 degrees ఉన్న ఈస్ట్ వాళ్ళు 8 వెస్ట్ కన్నా ఎంత, 88 లాంగిట్యూడ్స్, 88 రేఖాంశాలు వీళ్ళు ముందు ఉన్నారు.
తూర్పులో ఉన్నారు. 8 డిగ్రీస్ వెస్ట్తో పోలిస్తే 88 డిగ్రీలు వీళ్ళు తూర్పులో ఉన్నట్టే కదండి. ఎందుకంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైం 0 అనుకుంటే ఇవి ఒక 8 రేఖాంశాలు, ఇవి ఒక 80 రేఖాంశాలు, మొత్తం 88 రేఖాంశాలు వీరు ముందున్నట్లు. ఒక్కో రేఖాంశంకి 1 లాంగిట్యూడ్కి 4 మినిట్స్ అయితే 88 లాంగిట్యూడ్స్కి ఎన్ని మినిట్స్? 88 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 352 మినిట్స్. 352 మినిట్స్ అంటే మనకి 5 అవర్స్ అంటే 300 మినిట్స్ ప్లస్ 52 మినిట్స్. సో 3 PM ఇక్కడ అయింది మనకి, ఇక్కడ 3 PM అయింది. వీళ్ళు మనకి 352 మినిట్స్ బ్యాక్ ఉంటారు. సో 3 PMకి 5 అవర్స్ 52 మినిట్స్ బ్యాక్ చేసుకుంటే టైము 9 అవర్స్ 8 మినిట్స్ అవుతుంది. సో టైము 9:08 AM అవుతుంది. 9:08 AM అవుతుంది. 72 కాదండి, ఇది వెస్ట్, 8 డిగ్రీస్ వెస్ట్ అండి. ఇది 80 డిగ్రీస్ ఈస్ట్ అండి. అదే అక్కడే కాన్సెప్చువల్ క్లారిటీ తెలుస్తుంది అన్నమాట మనకి. సో 72 కాదు ఇది. ఇక్కడి నుంచి ఇక్కడికి 8 అండి, 0 నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి 80. మొత్తం వీటి మధ్యలో ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నట్టు? 88 లాంగిట్యూడ్స్ రేఖాంశాలు ఉన్నట్టు. ఈ రెండు సేమ్ అనుకోండి, ఇది కూడా ఈస్ట్ అయితే అప్పుడు మనం మైనస్లు చేసుకుంటాం. లేకపోతే ఇది కూడా వెస్ట్ అయితే మనం రెండు సేమ్ ఈస్ట్ ఉన్నా వెస్ట్ ఉన్నా మైనస్ చేసుకుంటాం. రెండు వేరు ఉంటే కలుపుకోవాలండి. సో 88 ఎందుకో ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఎవరైతే ఇది ఒకవేళ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఇవి కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి సార్ అంటే అట్లా ఏం లేదండి. ఇది ప్రశ్నలు నేను మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే మనకి లాట్స్ లాంగ్స్ కాన్సెప్ట్ మీకు ఇంకా బాగా ఆ పట్టు వస్తుందనే రీజన్ వల్ల ఇస్తున్నాను. ఆ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, మ్యాథ్స్ మా ఎగ్జామ్స్ లేదు అంటే పెద్ద వర్రీ అవ్వకండి ఈ ప్రాబ్లమ్స్కి. జస్ట్ ఒక మీకు అలవాటు అవ్వడం కోసం ఇస్తున్నాం అంతే. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. ఆ క్వశ్చన్ అయిపోయాక మనం రివిజన్ చేసుకుందాం, అంటే బ్రీఫ్ చేసుకుందాం. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే 120 డిగ్రీస్ ఈస్ట్ ఉన్న లాంగిట్యూడ్ పైన సమయం ఉదయం 9 గంటలు అయితే 20 డిగ్రీస్ వెస్ట్ ఉన్న లాంగిట్యూడ్ పైన టైం ఎంత? సో 120 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ ఉన్న ఒక ప్రదేశం పైన సమయం ఉదయం 9 గంటలు అయితే 20 డిగ్రీస్ వెస్ట్ లాంగిట్యూడ్ 20 డిగ్రీస్ పశ్చిమ రేఖాంశం పైన ఉన్న ప్రదేశంలో సమయం ఎంత అవుతుంది అనేది ప్రశ్న. క్వశ్చన్ వేరే అడిగారు సార్ అన్న. క్వశ్చన్ ఏం అడిగామండి ఇక్కడ? 80 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ కజకస్తాన్లో 3 PM ఉంటే 8 డిగ్రీస్ వెస్ట్ ఉన్న ప్రాంతంలో ఎంత ఉంటుంది అని అడిగాం. క్వశ్చన్ ఇదే కదండి. ఎక్స్లో టైం ఎంత అని అడిగాం. సమ్వన్ క్వశ్చన్ వేరే అడిగారు అని అడుగుతున్నారు. క్వశ్చన్ వేరే అడగలేండి, క్వశ్చన్ వేరేగా విన్నట్టున్నారు మీరు. సో 6th క్వశ్చన్ చూడండి. 120 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ ఉదయం 9 గంటలు అయితే 20 డిగ్రీస్ వెస్ట్ లాంగిట్యూడ్ పైన సమయం ఎంత అవుతుంది? ఓకే, 11:40. డానియల్ తలరిగడు గుడ్ అండి. యూ గాట్ ది కరెక్ట్ ఆన్సర్. సేమ్ ఇందాక మనం వాడిన కాన్సెప్టే. 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఉంది, 120 డిగ్రీస్ ఈస్ట్ ఉంది, 20 డిగ్రీస్ వెస్ట్ ఉంది. ఈ ప్రాంతం మనం చూసుకుంటున్నాం. ఎన్ని ఉన్నాయి రేఖాంశాల మధ్యలో? 20 నుంచి ఇక్కడికి 20 ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి 120 ఉన్నాయి. అంటే మొత్తం 140 రేఖాంశాలు ఉన్నాయి. ఒక రేఖాంశం అంటే 4 నిమిషాలు. 140 రేఖాంశాలు అంటే 140 × 4 560 నిమిషాలు. 560 నిమిషాలు అంటే మనకి గంటల్లో చూసుకున్నట్లయితే 560/6. 560/6 అంటే 9 hours 20 minutes వస్తుంది. 9 hours 20 minutes. మనకి ఏం అడుగుతున్నాడు? ఇక్కడ సమయం ఉదయం 9 అయింది అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 9 నుంచి 9 గంటల 20 నిమిషాలు తీసేయాలి. తీసేస్తే ఎంత అవుతుంది? 11 రాత్రి 11:40 అవుతుంది, PM అవుతుంది. ఓకే, మనం రివిజన్ చేసుకుని వీటి గురించి ఏం వర్రీ అవ్వద్దండి. అంటే ఎవరైతే
కొంత మేబీ మ్యాథ్స్లో అట్లా కొంత ఐడియా ఉందో వాళ్ళు చేయగలుగుతారు. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈ సమ్స్ పెద్దగా మీరు వర్రీ అవ్వకుండా ఒకవేళ చేయలేకపోయినా జస్ట్ అంత స్ట్రెస్ చేయక్కర్లేదు ఈ ప్రాబ్లమ్స్ పైన. సో మనం బ్రీఫ్ చేసుకుందామండి ఒకసారి. మనం ఈరోజు స్టార్టింగ్ భూమధ్యరేఖ ఏ దేశాల గుండా వెళ్తుంది అనే పాయింట్ చూసాం. ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్, సాటోమ్, గాబోన్, కాంగో, యుగాండా, కెన్యా, సొమాలియా, ఇండోనేషియా ఇట్లాగా పలు దేశాల గుండా భూమధ్యరేఖ అయితే వెళ్తుంది అని చూసుకున్నాము. అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల తూర్పు లాంగిట్యూడ్ రేఖాంశంని అంతర్జాతీయ దినరేఖ అనుకున్నాము. సో అంతర్జాతీయ దినరేఖ మనకి గ్రీన్విచ్ మెరిడియన్ టైం 0 degrees లాంగిట్యూడ్ అనుకున్నాం. 0 degreesకి 180 degrees ఈస్ట్కి ఉన్న ప్రాంతం అంతా ఈస్ట్, గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి లెఫ్ట్ ఉన్నదంతా వెస్ట్ అనుకున్నాము. కాలం మనకి ఈస్ట్ 180లో మొదలయ్యి మెల్లగా పశ్చిమాన ప్రయాణించి ఆఖరికి ఇక్కడికి వస్తుంది. తర్వాత మళ్ళీ కొత్త రోజు మొదలవుతుంది ఇక్కడి నుంచి. సో మనం ఏమంటాము, సూర్యోదయం అనేది తూర్పు నుంచి పశ్చిమ వైపు అవుతుంటుంది కాబట్టి కాలం కూడా తూర్పు నుంచి పశ్చిమ వైపు ప్రయాణిస్తుంటుంది అని మనం అంటాం. నెక్స్ట్ అంతర్జాతీయ దినరేఖ ఏ దీవుల గుండా వెళ్తుంది అంటే ప్రధానంగా ఇది మనకి పసిఫిక్ మహాసముద్రం గుండా వెళ్తుంది. అందులో బేరింగ్ సంధి, ఎలూషియన్ ఐలాండ్స్, కిరిబటి ఐలాండ్స్, ఫిజీ ఐలాండ్స్, టోంగో ఐలాండ్స్ గుండా వెళ్తుంది. మనకి ఎగ్జామ్స్లో అడుగుతాడు అంతర్జాతీయ దినరేఖకు కుడివైపు ఉన్న వ్యక్తి ఎడమవైపుకి వస్తే ఏమవుతుంది అంటే అతను ఒక రోజు నష్టపోతాడు. అంతర్జాతీయ దినరేఖకు ఎడమవైపు ఉన్న వ్యక్తి కుడివైపుకి వెళ్తే ఏమవుతుంది, అతను ఒక రోజును పొందుతాడు. మనము స్టాండర్డ్ టైం అంటే ఏదన్నా ఒక ప్రాంతంలో చాలా రేఖాంశాలు వెళ్ళినట్లయితే ఆ రేఖాంశాలలో ఒక మధ్యలో ఉండే ఏదైనా రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకొని ఆ రేఖాంశం పైన ఉన్న సమయాన్ని మనము ఆ ప్రాంతం మొత్తానికి ప్రామాణిక సమయంగా తీసుకుంటాము. దాన్నే స్టాండర్డ్ టైం అని అంటాము. మనము ఏ రేఖాంశం పైన ఉన్నాము అనేది కనుగొనడం కోసం ఒక పరికరం ఉపయోగిస్తాము. ఆ పరికరం పేరు క్రోనోమీటర్. కనుక్కున్నది ఎవరు అంటే జాన్ హ్యారిసన్. లోకల్ టైం, స్టాండర్డ్ టైం. లోకల్ టైం అంటే జనరల్గా ఏదన్నా ఒక చిన్న ప్రాంతానికి మనము ప్రాంతీయంగా సమయం ఎంత అయింది అని చెప్పాలి అంటే ఆ ప్రాంతంలో వెళ్ళే ప్రామాణికంగా వెళ్ళే రేఖాంశం పైన మనకి ఎంత సమయం ఉందైతే ఆ సమయంని మనము స్థానిక సమయంగా చెప్తాము. అదే స్టాండర్డ్ అంటే మొత్తం దేశానికి ఏదో ఒక రేఖాంశంని ప్రామాణిక రేఖాంశంగా పరిగణించుకొని ఆ రేఖాంశం పైన ఉన్న సమయాన్ని ఆ దేశం అంతటా ప్రామాణిక సమయంగా మనం చెప్పినట్లయితే దాన్ని మనం స్టాండర్డ్ టైం అంటాము. ఇండియాలో చాలా లాంగిట్యూడ్స్ దాదాపుగా 30 రేఖాంశాలు పాస్ అవుతాయి, 30 లాంగిట్యూడ్స్ పాస్ అవుతాయి. వాటిల్లో మనము 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ని ప్రామాణికంగా తీసుకున్నాం. కాబట్టి 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ పైన ఉన్న సమయాన్ని దేశం మొత్తట ప్రామాణిక సమయంగా మనం పరిగణించుకుంటాము. అయితే ఆ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాము. ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం లైన్ ఏ దేశాల గుండా వెళ్తుంది అనేది మనం చూసినప్పుడు 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది అని మనం అనుకున్నాము. యూపీ, ఎంపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ, యూనియన్ టెరిటరీ, పాండిచ్చేరి, యానాం. యూపీలో అలహాబాద్, ఛత్తీస్గఢ్లో రాయ్పూర్, ఎంపీలో జబల్పూర్, ఒడిశాలో కోరాపుట్, ఏపీలో కాకినాడ. మనకి ప్రామాణికమైన 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్కి గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి సమయం పరంగా ఎంత వ్యత్యాసం ఉంటుందంటే 5.5 గంటలు ఉంటుంది. అందుకనే మనం ఏమంటామంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఈజ్ ఈక్వల్ టు గ్రీన్విచ్ మెరిడియన్ టైం ప్లస్ 5.5 hours అని అంటాము. మనము గ్రీన్విచ్ మెరిడియన్ టైం లండన్ కన్నా 5.5 గంటలు ముందు ఉంటాము. లండన్ వారు మనకన్నా 5.5 గంటలు వెనకుంటారు. టైం జోన్స్ అంటాం. కొన్ని దేశాలు చాలా విస్తరణ ఉంటాయి. మరి అంత విస్తారంగా ఉన్నప్పుడు ఏదో ఒక రేఖాంశం మీరు ప్రామాణికంగా తీసుకుని ఆ దేశం మొత్తటికి ఆ రేఖాంశం పైన ఉన్న సమయాన్ని మనం చెప్తే చాలా ప్రాబ్లమ్స్ అనేవి అయితే ఎదురవుతాయి. అందుచేతనే ఆ దేశాలలో కొన్ని జోన్స్గా మండలాలుగా విభజించుకున్నాం. టైం జోన్స్ అంటాం వాటిని. ఆ మండలాల్లో ఏదో ఒక రేఖాంశంని ప్రామాణికంగా తీసుకొని ఆ రేఖాంశం పైన ఉన్న సమయాన్ని ఆ మండలాన్ని మొత్తానికి ఒక ప్రామాణిక సమయంగా మనం చెప్తాము. సో వాటిని టైం జోన్స్ అంటాము. ఇవి జనరల్గా బాగా విస్తరణ పొందిన దేశాలకు ఉపయోగిస్తాము. ఏ దేశాలకు ఎన్నెన్ని టైం జోన్స్ ఉన్నాయని చూసినప్పుడు మనం అన్నిటికన్నా అత్యధికంగా టైం జోన్ ఉన్న దేశం ఏది అంటే ఫ్రాన్స్ అనుకున్నాం. అమెరికా, రష్యాకు 11 ఉంటాయి, ఆస్ట్రేలియాకి 9 ఉంటాయి, యూకే, బ్రిటన్కి కూడా 9 ఉంటాయి, కెనడాకి 6 ఉంటాయి, ఇండియాకి 1. IST 82.5 degrees ఈస్ట్. ఇదే మన ప్రామాణికమైన టైం జోన్ 1. నెక్స్ట్ మనకి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. సూర్యుడు ఉదయించే దేశం ఏది అంటే జపాన్, సూర్యుడు అస్తమించే దేశం ఏది అంటే అమెరికా, భారతదేశంలో సూర్యుడు ఉదయించే రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్, భారతదేశంలో సూర్యుడు అస్తమించే రాష్ట్రం అంటే గుజరాత్. సో మనము కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకున్నాము.
ఒక ప్రాంతంలో సమయం ఒకటైతే ఎట్లా, అన్నిట్లో ఒకటే ఫార్ములా మనం ఉపయోగిస్తాం. ఒక లాంగిట్యూడ్ అంటే 4 నిమిషాలు, ఇది ఒకటి వాడతాం అన్నిట్లో. ఇంకా ఏం వాడతాము, గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి తూర్పున ఉన్నవి కాలం అనేది యాడ్ అవుతూ ఉంటుంది, గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి వెస్ట్ ఉన్నది మనకి కాలం అనేది వెనక్కి ఉంటుంది అనుకున్నాం. ఇంకేం వాడతాం పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees అనుకోండి, మనకి ఇక్కడ ఏదో పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ ఏదో పాయింట్ ఇచ్చాడు. ఈ 0 degreesకి మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయో చూసుకుంటాం. రెండింటి మధ్యన మొత్తం ఎన్ని రేఖాంశాలు అంటే ఏం చేయాలి మనం, ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 50 degrees ఈస్ట్ అనుకోండి, ఇక్కడ 50 ఉన్నట్టు, 0 to 50 ఉన్నట్టు ఇక్కడ. ఇది ఒక 20 degrees వెస్ట్ అనుకోండి, దీని అర్థం ఏంటి, ఈ ప్రాంతం నుంచి 0కి మధ్యలో ఒక 20 ఉన్నట్టు. కాబట్టి ఈ రెండు ప్రాంతాల మధ్య ఎన్ని ఉన్నాయి మొత్తం రేఖాంశాలు, ఒక 70 ఉన్నట్టు. ఒక రేఖాంశం 4 నిమిషాలు, 70 రేఖాంశాలు 280 నిమిషాలు. సో ఇక్కడ మొదలైన టైము 280 నిమిషాలకి ఇక్కడికి వెళ్తుంది. అంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు 280 నిమిషాలు వెనక్కు ఉంటారు ఈ ప్రాంతం కన్నా, లేదా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వీరికంటే 280 నిమిషాలు ఫార్వర్డ్ ముందుగా ఉంటారు. సో సింపుల్, ఆ రకమైన ఉపయోగించి ఎటువంటివి ఇచ్చినా మనము ఆన్సర్ చేయొచ్చు అనేదానికి ఒక 6 ప్రాబ్లమ్స్ అనేది మనము చూసుకున్నాము. దీంతో మనకి ఈరోజు జాగ్రఫీ క్లాస్ అయితే కంప్లీట్ అయిందండి. డే లైట్ సేవింగ్ టైం అది మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తామండి. పద్మావతి గారు మనము డే లైట్ సేవింగ్ టైం అనేది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం, అది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫ్రాన్స్ బిగ్గెస్ట్ కంట్రీ కాదు కదా సార్, మరి 12 zones ఎందుకు ఉన్నాయంటే సింపుల్ లాజిక్ అండి. హరి గారు అడిగారు, ఫ్రాన్స్ దేశానికి చాలా దీవులు ఉంటాయండి, ఐలాండ్స్ ఉంటాయి. ఆ దీవులు ఎక్కడెక్కడో లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. అందుకని ఆ దీవికి ఒక స్టాండర్డ్ టైం జోన్గా ఇస్తుంటారు. ఆ దీవులు ఎక్కడెక్కడో విస్తరించి ఉండడం వలన మనము ఫ్రాన్స్కి ఎక్కువ టైం జోన్లు ఉన్నాయని చెప్పుకుంటాము. కాబట్టి తిరిగి మనం దీంతో అనేది కంప్లీట్ అనేది చేసామండి క్లాస్. టిల్ నౌ వీ హ్యావ్ సీన్ ఈ పాయింట్. ఇంకొన్ని మనం నార్మల్ పాయింట్స్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ లైక్ డే లైట్ సేవింగ్ టైం అట్లాంటివన్నీ చూసుకొని నెక్స్ట్ మనము టెంపరేచర్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్, ఈక్వినాక్స్, సాల్స్టిస్, ఆటమ్ ఈక్వినాక్స్, సమ్మర్ సాల్స్టిస్, ఆ కాన్సెప్ట్స్ అన్ని చూడాల్సి ఉంటుంది, అది మనం చూస్తాము. మళ్ళీ తిరిగి మనము షార్ప్గా 5 PM పాలిటీలో కలుసుకుందాము. పాలిటీలో మనము పార్లమెంట్లో కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి, గుడ్ బై. ఏవైతే మనం చూసామో జాగ్రఫీ ఇవి మీరు రివైజ్ చేసేయండి ఎప్పటికెప్పుడు, ఎందుకంటే మనం కాన్సెప్చువల్గా వెళ్తున్నాం కాబట్టి రివైజ్ చేస్తే ఒక్కసారి క్లియర్ కట్గా అర్థమవుతే మీరు మర్చిపోమన్నా మర్చిపోరు. సో మీకు జగన్నాథ్ సార్ కాన్సెప్చువల్గా ఏదన్నా కాన్సెప్ట్ చెప్తే అది మీకు నిద్రలో అడిగినా మీరు చెప్పాలి. మర్చిపోమని ఎవరన్నా మర్చిపోవాలని చెప్పి మీ బ్రెయిన్లో ఎవరైనా ప్రోగ్రామ్ చేసినా మీరు మర్చిపోకుండా బలంగా ఉండేటట్టు ఉంచుకోవాలండి. సో ఆ రకంగానే మీరు పెర్సీవ్ చేసుకోండి. ఎందుకంటే సింపుల్గా సూర్యుడు ఉదయించే దేశం జపాన్, అది మీకు గుర్తుండొచ్చు, మర్చిపోవచ్చు. కానీ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మర్చిపోవాలన్నా మర్చిపోలేరండి, అది మీరు, అది బ్యూటీ అనమాట అది. అందుకని చెప్పి రివైజ్ చేసేయండి ఎప్పటికెప్పుడు. ఒక్కసారి కరెక్ట్గా పట్టుతో రివైజ్ చేయగలిగితే ఇంకా మీకు అది మళ్ళీ చదవకపోయినా అది మీరు ఆన్సర్ చేయొచ్చు ఎగ్జామ్స్లో. సో డెఫినెట్గా మీరైతే వీటి పరంగా ఏం అడిగినా క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తారు, ఐ నో దట్. ఓకేనండి, థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము సాయంత్రం 5 o'clockకి పాలిటీ క్లాస్లో కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై అండి. స్మాల్ అనౌన్స్మెంట్ అండి, ఇంతవరకు మన ఛానల్కి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ జీజేపీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే జీజేపీ బిట్ బ్యాంక్ బిట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే రీజనింగ్ అండ్ అరిథమెటిక్ క్లాసెస్ కోసం నా నేమ్తో క్రియేట్ చేసిన సుమన్ సార్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి జాయిన్ బటన్. సో ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మన జీజేపీ మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో అలా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పటికీ కొంతమంది ఒక 9 members దాకా ఇక్కడ మెంబర్స్ అయ్యారు, మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భరత్ కుమార్ గారు, చిదంబరరావు గారు, సుమా గారు, ఛత్రపతి గారు, సాయి రెడ్డి గారు, నరసింహారావు గారు, వంశీకృష్ణ గారు, రాజా గారు, అశోక్ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు, జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని. సో తప్పకుండా వీలైతే మీరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే సూపర్ చాట్లో సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో ఇక్కడ చూసుకొని చాలా మంది మనకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి నేమ్స్ అయితే మనం ప్రెసెంట్ చదివితే చాలా టైం పడుతుంది. సో అలాగే వీళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేయడం జరిగిందండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే వీలైనంత వరకు మీకు కుదిరినంత మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మరింత మంచి కంటెంట్ తీసుకొని రావడానికి మనం కూడా ట్రై చేస్తాం. సో ఇది సూపర్ చాట్ అనే ఆప్షన్ ఉంటుందండి. లైవ్ క్లాస్ జరిగేటప్పుడు అక్కడ డాలర్ సింబల్ ఉంటుంది. సో ఆ సింబల్ మీద క్లిక్ చేసి మీరు సూపర్ చాట్ చేయొచ్చు అనమాట. అలాగే ఫోన్పేలో కూడా కొంతమంది పంపించడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. సయ్యద్ గారు, మహానంది గారు, సాయి కిషోర్, సాయి బ్రహ్మం గారు, వెంకటరమణ గారు, దినేష్ కుమార్ గారు, సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫోన్పే నుంచి డైరెక్ట్గా ఈ నెంబర్కి మీరు పంపించి మన ఛానల్ కోసం కంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.